బై వన్ సింగిల్గా మనం ఏమంటే కాల్ చేసి మాట్లాడితే టైం పడుతుంది, ఎవరికి రీచ్ అవ్వదు. కరెక్ట్. అదే టైంలో మనం ఏమంటే ఈ టైప్లో ఒక మీటింగ్ పెట్టి ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ ఏమంటే మనం మీటింగ్లో ఇన్ఫర్మేషన్ రీచ్ చేస్తే అందరికి రీచ్ అవుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. రైట్. సో అందుకోసం మనం ఏమంటే ఈ టెలిగ్రామ్ మీటింగ్ అనేది పెట్టాము. ఫ్రెండ్స్, ఇంకో విషయం, మీరు లాట్ ఆఫ్ మీటింగ్స్ అనేది అటెండ్ చేసి ఉండొచ్చు, ఓకేనా? అది నాకు తెలియదు. బట్ ఈ మీటింగ్ ఏమంటే ఒక మ్యాక్సిమం 30 to 40 మినిట్స్ అంతే, ఓకేనా? సో అంతవరకు ఏమంటే పేషెన్స్గా మీరు వెయిట్ చేసి ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే సో నెక్స్ట్ లెవెల్ మీ బిజినెస్ అనేది ఏమంటే డెవలప్ అవుతుంది. అదికి మనం గ్యారంటీ, ఓకేనా? సో ఇంకో విషయం ఏమంటే ఇన్ఫర్మేషన్ రీచ్ చేస్తున్నాం మనం ఇక్కడ మల్టీ లాంగ్వేజ్లో ప్రమోట్ మీన్స్ ఇన్ఫర్మేషన్ రీచ్ చేస్తాము, కన్నడ, తమిళ్, తెలుగు అని చెప్పేసి. ఎవరు సెంటర్లో మీ లాంగ్వేజ్ ఇప్పుడు తెలుగులో ఎగ్జాంపుల్ తెలుగులో మాట్లాడితే ఆ ఇన్ఫర్మేషన్ లిజన్ చేయండి. తర్వాత కన్నడ, తెలుగు అంటే కొంచెం టైం ఇవ్వండి, ఒక 1 minute 2 minute గ్యాప్ అవుతుంది, ఓకేనా? మాక్సిమం ఫాస్ట్గా ఏమంటే సో ఎంత ఇన్ఫర్మేషన్ అండ్ న్యూ అప్డేట్స్ ఉందో మొత్తంగా మనము இன்ஃபார்ம் చేసేస్తాం, ஓகேனா? ஃப்ரெண்ட்ஸ் வணக்கம் எல்லாருக்குமே. ஸோ தமிழில் பார்த்தீங்கன்னா நம்ம 3 சொல்லியிருக்கோம், 3 லாங்குவேஜில் பார்த்தீங்கன்னா மீட்டிங் கண்டக்ட் பண்ண போகிறோம்னு சொல்லிட்டு. ஸோ நீங்கள் நிறைய மீட்டிங்ஸ் அட்டென்ட் பண்ணிருக்கலாம், அதான் நான் சொன்னேன் இப்போ கூட. ஸோ ஜஸ்ட் ஒரு 30 to 40 மினிட்ஸ் என்ன பண்ணுங்கன்னா ஸோ பேஷன்ஸோட வெயிட் பண்ணுங்க. ஸோ நிறைய ஒரு குட் நியூஸஸ் அப்டேட்ஸ் எல்லாமே கண்டிப்பாக உங்களுக்கு ரீச் ஆகும். ஸோ அதுக்கு பேஷன்ஸோட ஃபைனலாக வந்து நம்ம பர்சனல் குரூப்ஸில் வந்து செப்பரேட்டான ஒரு வாய்ஸ்ங்கிறது கண்டிப்பாக கொடுப்பேன், சரிங்களா? ஸோ அந்த ಅಪ್ಡೇಟ್ಸ್ பற்றி ಫ್ರೆಂಡ್ಸ್ ಕರ್ನಾಟಕ ಟೀಮ್ನಲ್ಲಿ ಯಾರೇ ಇತ್ತಂದ್ರೂ ಸಹ ಇಲ್ಲಿ ನಾವು ಹೇಳಿದ್ವಿ ಮಲ್ಟಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಂದರೆ ನಮ್ಮ ಮೀಟಿಂಗ್ ಕಂಡಕ್ಟ್ ಮಾಡ್ತಿದೀವಿ ಕನ್ನಡ, ತಮಿಳ್, ತೆಲುಗು ಅಂತ ಹೇಳಿ. ಪೇಷನ್ಸ್ ಇಂದ ಒಂದು 30 to 40 ಮಿನಿಟ್ಸ್ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಕೊಟ್ಟು ಸೊ ಕೇಳಿ. ಎದಕ್ಕೋಸ್ಕರ ಅಂತಂದ್ರೆ ಒಂದು ಬಿಸ್ನೆಸ್ ಇದೆ, ಡೆವಲಪ್ ಮಾಡಬೇಕು, ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಬೇಕು ನಮಗೆ. ಯಾಕಂತಂದ್ರೆ ಒಂದು ಬಿಸ್ನೆಸ್ ಅಂದ್ಮೇಲೆ ನಾಲೆಜ್ ಇಲ್ಲದೆ ನಾವೇನು ಬಿಸ್ನೆಸ್ ಮಾಡೋಕ್ಕಲ್ಲ, ರೈಟ್? ಸೇಮ್ ಆಸ್ ಇಸ್ ಆ ನಾಲೆಜ್ ಅಂಡ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಂದು ಇದ್ರಲ್ಲಿ ಕೊಡ್ತೀವಿ. ಸೊ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. డియర్ ఫ్రెండ్స్, నా నేమ్ వచ్చి అజిత్ కుమార్, తమిళనాడు, ఫ్రమ్ ఈరోడ్ డిస్టిక్, ఓకేనా? ఇది నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో అది లేకుండా మన కంపెనీ గురించి మాట్లాడొచ్చు ఒక 2 to 3 మినిట్స్. తర్వాత 1 by 1 అప్డేట్స్ అనేది మనం ఇస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? సో నేను కూడా స్లోగా కూడా మాట్లాడతాను. ఇంకో విషయం, నా లాంగ్వేజ్ 100% ఆంధ్ర లాంగ్వేజ్ లాగా ఉండదు, బట్ అంటే అందరికీ అర్థం అవుతుంది. ఎందుకంటే మనం మల్టీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం, కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మనం తెలుగు వాళ్ళకేనా యాక్చువల్లీ, బట్ ఉంటే కూడా సో అదర్ లాంగ్వేజెస్ మాట్లాడి కొంచెం స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది. బట్ అంటే మీకు 100% లాంగ్వేజ్ అర్థమవుతుంది, నా ఇన్ఫర్మేషన్ మీకు 100% రీచ్ అవుతుంది, అది మాత్రం గ్యారంటీ. సో ఫ్రెండ్స్, మన కంపెనీని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మనం 8 months దాటాము, రైట్? అది లేకుండా డైలీ మనకు తెలుసు పేవర్స్ ఎలా ఇచ్చామని చెప్పేసి. ఇండియాలో ఇది వరకు ఒక కంపెనీ ఇలా స్టాండ్గా నిలిచి మనకి ఇన్కమ్ ఇచ్చిందంటే లేదు ఫ్రెండ్స్, కరెక్టా? ఎంతో కంపెనీస్ చూసాం, 2 months 3 months 4 months మ్యాక్సిమం క్లోజర్, కరెక్టా? ఎందుకంటే వాళ్ళ విజన్ ఎలా ఉంటుందంటే ఓకే నాకు 2 crores 5 crores లేకపోతే ఒక 50 lakhs 60 lakhs కొట్టేసి వెళ్ళిపోవాలి. ఎవరు ఎక్కడ పోయినా మనకెందుకు, కరెక్టా? మనం హ్యాపీగా ఉండాలి, అంత మాత్రం ఆ విజన్ పెట్టి స్కామ్ చేస్తారు యాక్చువల్లీ ఇంతవరకు యాడ్స్ అండ్ సమ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, రైటా? మీకు అందరికీ తెలుసు. బట్ అంటే అది లేకుండా నేను ఎందుకు ఈ కంపెనీ స్టార్ట్ చేస్తానని చెప్పేసి నేను యాక్చువల్లీ ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రోడక్ట్ బేస్గా నెట్వర్క్ చేస్తాను ఒక 8 to 9 years. బట్ ఏమంటే ఆ కంపెనీకి వెళ్ళలేదు. అంటే సడన్గా ఒకరు అప్రోచ్ చేస్తే ఎండిఆర్ డిస్ట్రిబ్యూటర్ లీడర్ అప్రోచ్ చేస్తే నేను వెళ్ళను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కంపెనీను తీసుకుంటే 1 time ఓకే డిసిషన్ మాత్రం తీసుకుంటాను. ఇప్పుడు నేను చెప్తాను, రేపు చెప్తాను, వస్తాను, ఆ డైలాగ్స్లో మాకు లేదు. ఓన్లీ బుల్లెట్ లాగా ఒకే టైం ఓకే చేస్తానంటే చేస్తాను, లేకపోతే లేదు, ఓకేనా? బట్ నాకు క్లారిటీ కావాలి డెఫినెట్లీ, ఓకేనా? సో మనమేమి ఇక్కడ 2Gs కాదు, లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, బిజినెస్లో ఉంది, అండ్ ట్రెడిషనల్ బిజినెస్లో ఉంది. అదే కాకుండా మనకి సైడ్ స్కిల్ కూడా ఉంది, ఓకేనా? సో అందుకోసం వచ్చి యాడ్స్ త్రూ సమ్ అదర్ కంపెనీస్ అలా చూసాను. ఏమంటే ఆ కంపెనీ చూసిన తర్వాత 1 by 1 అప్రోచ్ చేస్తే 2 months 3 months వస్తుంది, సడన్ క్లోజ్. అంటే యాడ్స్ త్రూ ఫండ్ వస్తుంది, మనీ వస్తుంది, అర్న్ చేయొచ్చు అంటే పాసిబుల్ లేదు. బట్ పాసిబుల్ ఉంది, ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అది మనకి ఇంపార్టెంట్. దాంట్లో యాక్చువల్లీ నేను వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, నాకే అండర్స్టాండ్ అవుతుంది గూగుల్ యాడ్స్ అంటే ఎలా ఫండ్ ఇస్తారు, ఎలా ఇది అవుతుంది. ఎగ్జాంపుల్ యూట్యూబ్ నుంచి అంతా తెలుసు, ఓకేనా? సో అందుకోసం మన ఎండి సార్ ద్వారా కాంటాక్ట్ అయ్యాము, మాట్లాడాము. యాక్చువల్లీ ఎలా సార్ ఎలా ఇస్తారు ఏమని చెప్పేసి సూపర్. ఏమంటే ఒక 1.5 hour క్లారిటీ ఇచ్చారు, క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీని పెట్టి ఓకే ఇంక పైన మనం ఏం చేయకూడదు, థింక్ చేయకూడదు అని చెప్పేసి స్టార్ట్ చేసి ప్రజెంట్ ఒక లెవెల్లో సో అన్ని స్టేట్లు ఏమంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర,
కేరళ అన్ని స్టేట్లో ఏమంటే టీమ్ డెవలప్మెంట్ చేసుకుని వెళ్తున్నాము సక్సెస్ఫుల్గా. నేను లేకుండా లాట్ ఆఫ్ లీడర్స్ మన టీంలో 2000, 3000, 5000, 10,000, 15,000 ప్లస్ పర్ డే ఇన్కమ్ తీసుకుంటారు. ఓకేనా, తీసుకుంటుంటారు ఆల్రెడీ. దీనికి కారణం ఓకే మన ఎండి సార్ సిస్టమ్ క్రియేట్ చేసిన ఒక సిస్టమ్, మన శివప్రసాద్ సార్. ఓకేనా, సో వాళ్ళకి మనం అందరూ ఎప్పుడు ఏమంటే ఏం చెప్పేది, ఒక ఎవరికి ఏమంటే ఒక జస్ట్ థింక్ చేయండి, తమ కంపెనీస్ 2 to 3 months లో స్టాప్ చేసే కంపెనీ ఆ టైప్ లో వీళ్ళు ఏమంటే ఒక విజన్ లాంగ్ టైమ్ గా పెట్టుకొని ఓకే మనల్ని ఎవరెవరు ట్రస్ట్ చేశారో వాళ్ళందరికీ ఏమంటే ఇన్కమ్ ఇవ్వాలని చెప్పి స్ట్రాంగ్ గా రన్ చేస్తున్నారు. అది మన సక్సెస్ఫుల్ 8 month. ఓకేనా, ఇది అవుట్ సైడ్ ఇంపాసిబుల్, మన సైడ్ పాసిబుల్. ఇంకా కూడా మన ఫైండర్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ లో వెళ్తుంది. బట్ ఒకే ఒక్క విషయం, ఈ డమ్మీ మైండ్ సెట్ పెట్టుకొని ఎవరు వర్క్ చేయదండి. ఓకే కంపెనీ ఉంటుందా లేదా, చాలా వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తానే ఉంటారు, చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు, నెగిటివ్ పీపుల్స్ నెగిటివ్ గా మాట్లాడుతూనే ఉంటారు. ఓకేనా, బట్ మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక ప్లేస్ లో వర్క్ చేస్తున్నామంటే క్లారిటీ తీసుకోండి ఫస్ట్, ఎలా ఇది ఇచ్చేకి పాసిబుల్ లేదా. క్లారిటీ తీసుకుంటే ఒక టైం లైఫ్ టైం పోకూడదు, అక్కడ స్టాప్ చేయకూడదు, ఓన్లీ ఫైర్ ఉండాలి. ఓకేనా, అప్పుడు మాత్రం మనం ఏమవుతాం, సక్సెస్ అనేది మనకు దొరుకుతుంది. ఓకేనా, ఇది నా స్టేట్మెంట్. సో ఇంకొకటి విషయం, ఒక 2 to 3 minutes 5 minutes మాట్లాడి కొంచెం ట్రాన్స్లేట్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా, ఎవరు వచ్చి బడన పడుకుంటుందండి. మనకి లైఫ్ లో మీటింగ్ అటెండ్ చేసి బిజినెస్ ఒక బిజినెస్ చేస్తున్నాము, ఏం అప్డేట్స్ ఉంది, ఎలా బిజినెస్ చేయాలి, ఐడియాస్ అండ్ అప్డేట్స్ అన్ని ఉంటే మాత్రం మనము బిజినెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయి పాసిబుల్ ఉంది. రైటా, సో అది లేకుండా మనము ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా వాడు అలా చేస్తారు వీడు ఇలా చేస్తారు నువ్వు ఇలా చేస్తే ఎలా, అది రాంగ్ యాక్చువల్లీ. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తున్నారు కంపెనీలో, ఏం చేస్తున్నారు అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాకే మనం వచ్చాం. లాస్ట్ లో మన ఎండి సార్ కూడా మాట్లాడతారు. ఓకే, ஸோ ஃப்ரெண்ட்ஸ் வணக்கம் எல்லாருக்குமே. ஒரு இன்ஃபர்மேஷன் நம்ம சொல்லிட்டு இருந்தோம், நம்ம பற்றி எல்லாருக்குமே தெரியும். ஓகேங்களா, என்னோட நேம் அஜித் குமார் ஃப்ரம் ஈரோடு டிஸ்ட்ரிக்ட். கட்டுங்களா, ஸோ கூட வந்து இதை தாண்டி கம்பெனி பற்றி பேசலாம். கம்பெனி பார்த்தீங்கன்னா எல்லாருக்குமே தெரியும், ஒரு 8 மாசமா இருக்குன்னு சொல்லிட்டு கட்டுங்களா. ஸோ அதுக்கு முன்னாடி நான் எதுக்கு ஸ்டார்ட் பண்ணேங்கிற ஒரு விஷயம் இருக்கும். என்ன விஷயம்னு பார்த்தீங்கன்னா, நிறைய கம்பெனிஸ் பார்த்துக்கிட்டு இருக்கோம். நான் வந்து இன்வெஸ்ட்மெண்ட்ல நிறைய பார்த்துருக்கேன். 8 to 9 இயர்ஸ்ல நிறைய ப்ராடக்ட் பேஸ்ல பண்ணிருக்கோம். ஓகேங்களா, நம்மளோட டெய்லி இன்கமே 20-25,000 பர் டேக்கு மட்டும் எடுத்திருக்கோம். ஸோ அந்த மாதிரி இருக்கும்போது போய் நம்ம ஒரு டம்மி கம்பெனியை செலக்ட் பண்ண மாட்டோம். கட்டுங்களா, ஸோ அதனால இங்க இருக்கிற விஷயம் என்னன்னு பாத்தீங்கன்னா, நான் வந்து டிஜிட்டல் மார்க்கெட்டிங் எக்ஸ்பர்ட். ஓகேங்களா, ஸோ நமக்கு தெரியும் நிறைய பேர் ஆட் பார்த்தா காசு வரும்னு சொல்றாங்க, ஆட் பார்த்தா காசு வராது. ஆனா வரும், யார் ஆட் கொடுக்குறாங்க, அதுல என்ன பண்றாங்கிற விஷயங்கள் இருக்கு. சரிங்களா, பட் இந்த எம்டி சார் கிட்ட நம்ம பேசும்போது 100% கிளாரிட்டி கொடுத்தாங்க. சரிங்களா, அந்த கிளாரிட்டி எடுத்துக்கிட்டு மட்டும்தான் இப்போ ஜஸ்ட் அந்த நம்ம ஸ்டார்ட் பண்ணி இப்போ 8 months ஆச்சு, ஆன் டைம் கிளியரா பண்ணிக்கிட்டு இருக்கோம். ஓகேங்களா, நிறைய கம்பெனிஸ் 1 or 2 months போயிடுச்சு, நம்ம ஒரு இனோவேஷனை கிரியேட் பண்ணிருக்கோம், ஐஎம்பிஎஸ் பே அவுட்ங்கிற மாதிரி. சரிங்களா, ஸோ இந்த மாதிரி வெளியே யாராவது பண்ணிருக்காங்களா கிடையாது, இது ஃபர்ஸ்ட் கம்பெனி ஃபைண்டர்னு சொல்லலாம், அது பெருமையா இருக்கு. சரிங்களா, ஸோ அது கூட சில அப்டேட்ஸ் இருக்கு, எல்லாமே நம்ம பேசலாம் அதை பத்தி ஒன் பை ஒன். ஒரே விஷயம் தான், இப்போ வந்து நம்ம பார்த்துட்டு இருக்கலாம். கட்டுங்களா, நிறைய கம்பெனிஸ் வருது போயிட்டு இருக்கு. சரிங்களா, ஸோ நம்ம அதை நினைச்சிட்டு அவன் இப்படி பண்ணிட்டாரு இவர் இப்படி பண்ணிட்டாருன்னு சொல்லிட்டு நம்ம அவங்கள பத்தி பேசிட்டு இருந்தோம்னா ஆகாது. ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் என்னன்னா, நெகட்டிவ் மைண்ட் செட்டை ரிமூவ் பண்ணிட்டு ஸோ நம்ம எப்படி பண்ணணும், பாசிட்டிவா திங்க் பண்ண கத்துக்கணும். சரிங்களா, அப்போ மட்டும்தான் என்னன்னா ஸோ நமக்கு லைஃப்ல நம்ம ஜெயிக்க முடியும். ஸோ அது ஒரு விஷயங்கிறது இருக்கு. சரிங்களா, அதை மட்டும் புரிஞ்சுக்கணும். ஃப்ரெண்ட்ஸ், நிறைய அப்டேட்ஸ் இருக்கு, நிறைய குட் நியூஸ் இருக்கு. சரிங்களா, நான் சொல்லியிருக்கேன் ஸ்டார்டிங்ல நம்ம மல்டி லாங்குவேஜ்ல என்னன்னா கண்டக்ட் பண்ண போறோம்னு சொல்லிட்டு. பேஷன்ஸோட எல்லாருமே கிளியரா எண்ட் வரைக்கும் இருந்தா மட்டும்தான் உங்களுக்கு புரியும். சரிங்களா, நீங்க 10 minutes 15 minutes இருந்துட்டு போயிட்டீங்கன்னா உங்களுக்கு ஒண்ணுமே புரியாது சுத்தமா. ஸோ அந்த மாதிரி கம்பெனி பத்தி சொல்ல போனா 8 months சக்சஸ்ஃபுல்லா ரன் பண்ணியிருக்கோம். சரிங்களா, கம்பெனி எப்படி பாத்தீங்கன்னா நம்ம ஷிவ் ப்ராசஸர் எல்லாருக்குமே தெரியும். கட்டுங்களா, ஏன்னா ஒரு யோசிச்சு பாருங்க, காமனா ஒரு 500 ரூபாய் இல்ல 300 ரூபாய் 200 ரூபாய் இல்ல மாசம் ஒரு 10,000 சேலரி நம்ம என்ன ஒர்க் பண்ணோம்னா எவ்வளவு கஷ்டம் இருக்கும் நமக்கு. கரெக்ட்டுங்களா, பட் அந்த டைம்ல வந்து என்னன்னா நமக்கு ஒரு ஆப்பர்ச்சுனிட்டி கிரியேட் பண்ணி ஸோ 8 months சக்சஸ்ஃபுல்லா பண்ணி நிறைய பேர் வந்து அவங்களோட மெயின் இன்கமே 8 to 10,000 இருக்கும். சரிங்களா, பட் இங்கே 1,500 2,000 இருக்கும். அப்படியே யோசிச்சு பாருங்க, டபுள் ட்ரிபிள் இன்கம் என்னன்னா இங்க வந்து எடுத்துட்டு இருப்பாங்க, அது பார்ட் டைமா. சரிங்களா, ஸோ இந்த மாதிரி ஒரு ஆப்பர்ச்சுனிட்டி கிடைச்சிருக்கு, நம்ம நிறைய பேர் யூஸ் பண்ணி ஜெயிச்சிருக்கோம். சரிங்களா, அடுத்தடுத்து ஜெயிச்சுட்டே போகணும். சரிங்களா, கீழே வந்து விலகக்கூடாது. கரெக்டுங்களா, அதுக்கு என்ன வேணும், அப்டேட்ஸ் வேணும், பிசினஸ் பத்தி நாலேஜ் வேணும், அதை கொடுக்க தான் நம்ம வந்திருக்கோம். சரிங்களா, அதை பத்தி கண்டிப்பா ஒன் பை ஒன்னா டிஸ்கஸ் பண்ணலாம். ஸோ ಟೈಮ್ங்கிறது கொடுங்க. ಫ್ರೆಂಡ್ಸ್ ನಮಸ್ತೆ, ಕರ್ನಾಟಕ ಟೀಮ್ ಯಾರಿದ್ದೀರೋ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಒಂದು ಇನ್ಫಾರ್ಮೇಶನ್, ಒಂದೇ ವಿಷಯ ತಿಳ್ಕೊಳ್ಳಿ. ನನ್ನ ಹೆಸರು ಅಜಿತ್ ಕುಮಾರ್, ಗೊತ್ತಿದೆ ಆಲ್ರೆಡಿ ಯಾವ ಡಿಸ್ಟಿಕ್ ಏನಂತೇಳಿ ಎಲ್ಲರಿಗೂ ಇನ್ಫಾರ್ಮ್ ಮಾಡಿದೀವಿ. ಓಕೆ, ಯಾವ ಸೈಡ್ ಅಲ್ಲಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಿದೀವಿ ಅಂತೇಳಿ. ಜೊತೆಗೆ ಏನಂತಂದ್ರೆ ಕಂಪನಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ 8 ತಿಂಗಳಾಗಿದೆ. ಓಕೆ, ಅದು ತುಂಬಾ ಜನ ಗೊತ್ತಿದೆ, ತುಂಬಾ ಜನ ಗೊತ್ತಿಲ್ಲ.
ಸೊ 8 ತಿಂಗಳಾಗಿದ್ರು ಇಷ್ಟು ಸೂಪರ್ ಆಗಿ ತಗೊಂಡು ಹೋಗ್ತಿದ್ದಾರೆ, ಕಂಪ್ನಿ ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ದಾರೆ. ಎದಕ್ಕೋಸ್ಕರ ಅಂತಂದ್ರೆ ತುಂಬಾ ಜನದ ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ನ ಚೇಂಜ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋದಕ್ಕೋಸ್ಕರ. ಓಕೆನಾ, ಅದು ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಎಲ್ಲರೂ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು. ಒಂದು ವಿಷಯ, ಒಂದು ಬಿಸ್ನೆಸ್ ಅಲ್ಲಿ ನಮ್ಗೆ ರನ್ ಮಾಡ್ಬೇಕಂತಂದ್ರೆ ನಮ್ಗೆ ಏನಿರ್ಬೇಕು? ಸೊ ನಾಲೆಜ್ ಇರ್ಬೇಕು, ಕರೆಕ್ಟ್. ಸೊ ನಾಲೆಜ್ ಜೊತೆಗೆ ಅಪ್ಡೇಟ್ಸ್ ಎಲ್ಲ ಇತ್ತಂದ್ರೆ ಮಾತ್ರ ಏನ್ ಮಾಡ್ಬೋದು ನಾವು ನೆಕ್ಸ್ಟ್ ಏನ್ ಮಾಡ್ಬೋದು? ಸೊ ಬಿಸ್ನೆಸ್ ಗ್ರೋ ಮಾಡ್ಬೋದು, ಲೈಫ್ ಅಲ್ಲಿ ಸಕ್ಸಸ್ ಆಗ್ಬೋದು. ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಏನ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ಸಕ್ಸಸ್ ಆಗಕ್ಕೆ ಪಾಸಿಬಲ್ ಇಲ್ಲ. ಇಷ್ಟು ಮಾತ್ರ ತಿಳ್ಕೋಬೇಕು. ಜೊತೆಗೆ ತುಂಬಾ ಗುಡ್ ನ್ಯೂಸಸ್ ಇದೆ, ಅದು ಒನ್ ಬೈ ಒನ್ ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ತಿದೀವಿ. ನಾವು ಆಲ್ರೆಡಿ ಇನ್ಫಾರ್ಮ್ ಮಾಡಿದೀವಿ. ಕನ್ನಡ, ತಮಿಳ್ ಮೀನ್ಸ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಮಲ್ಟಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಂದ್ರೆ ಕನೆಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ. ಪೇಷನ್ಸ್ ಇಂದ ವೆಯ್ಟ್ ಮಾಡಿ. ಸೊ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಫಾಸ್ಟ್ ಆಗಿ ಅಸಪ್ క్లియర్ ಮಾಡೋಣ. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆంధ్ర అండ్ తెలంగాణ టీంకి థ్యాంక్ యూ, ఎందుకంటే వెయిట్ చేసి ఇన్ఫర్మేషన్ వింటున్నారు. దాంట్లో మనం వన్ బై నా గురించి మాట్లాడాను, కంపెనీ గురించి మాట్లాడాను. ఓకేనా, తర్వాత మెయిన్ అప్డేట్స్ మనం మాట్లాడతాం. ఒక 10 to 15 పాయింట్స్ ఉంది. ఓకేనా, సో మన కంపెనీ అప్డేట్స్ ఏముంది, ఎలా జరుగుతాం, ఇంతవరకు ఏం చేస్తామని చెప్పేసి తెలుసు అందరికి. 8 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం. ది ఫస్ట్ కంపెనీ ఇండియాలో. సో ఒక ఇన్నోవేషన్ క్రియేట్ చేసింది, హై టర్న్ ఓవర్ చేసింది, కరెక్ట్. సో కంపేర్ టు అదర్ కంపెనీస్. అది లేకుండా ఫస్ట్ పాయింట్ మెయిన్ అప్డేట్స్ ఏమని చెప్పేసి మనం మాట్లాడతాం. ఫ్రెండ్స్, అప్డేట్ ఏమంటే అందరికీ తెలుసు, సమ్ పేఅవుట్స్ అనేది ఏమంది హోల్డ్ ఉంది. సమ్ పీపుల్స్ కి వచ్చి విత్డ్రాల్ అవుతుంది, సమ్ పీపుల్స్ కి లేదని చెప్పి సమ్ చెప్తున్నారు. సార్ డిఫరెంట్ గా షో అవుతుంది అని చెప్పేసి సమ్ పీపుల్స్ చెప్పారు. ఒకే విషయం, ఒక కంపెనీ 7 to 8 months టాప్ లో వెళ్ళింది, హైలీ టర్న్ ఓవర్ అయ్యి హైలీ సక్సెస్ఫుల్ గా వెళ్ళింది అంటే ఒకే ఒక విషయం, మన లైఫ్ లో ఎగ్జాంపుల్ మనము డెవలప్ అవుతున్నాము, సక్సెస్ అవుతున్నాం అంటే మనకి బ్యాక్ ఫైర్ వస్తుంది, 100% వస్తుంది. ఈ బిజినెస్ అని కాదు, ಯಾವ బిజినెస్ కూడా వస్తుంది. మీరు డెవలప్ అవుతున్నారంటే పీపుల్స్ మీ గురించి బ్యాడ్ గా మాట్లాడతారు, సర్లే అని చెప్తారు. మనకి నెగటివ్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. అదల్లా దాటి మనం ఏం చేయాలి? సక్సెస్ అవ్వాలి. ఇది మాత్రం పాసిబుల్. బట్ సక్సెస్ అయితే ఎలా ఉంటుందంటే వరల్డ్, ఇడీ ప్రపంచమే మిమ్మల్ని ఏంటంటే తిరిగి వస్తుంది. ఓకేనా, నీ ఎవరు అని చెప్పేసి మనం గుర్తుపడుతుంది, గుర్తు వస్తుంది. ఓకేనా, అది మనము అర్థం చేసుకోవాలి. అది లేకుండా ఫస్ట్ అప్డేట్ ఫైండర్ లో ఇంకా పైన పేమెంట్స్, యాడ్స్ బోనస్, లెవెల్ ఇన్కమ్ అండ్ లీడర్షిప్ ఇన్కమ్స్ అండ్ రాయల్టీ ఇన్కమ్ ఆన్ టైం కి క్లియర్ గా వస్తుంది. సో అది గ్యారంటీగా మనం చెప్పవచ్చు. అది లేకుండా 1 by 1 అప్డేట్స్ మాట్లాడతాం. సో లైట్ అండ్ ప్రో వాలెట్, సమ్ లాట్ ఆఫ్ పీపుల్స్ వచ్చి అడిగారు. ఒక గుడ్ న్యూస్ అదే చెప్పాను కదా, ఏమంటే లైట్ అండ్ ప్రో వాలెట్ అమౌంట్ ని ఏం చెప్పారంటే, అమౌంట్ ఉంది కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ రీటాప్ ఆఫ్ వాలెట్ లో మనం ఒక ఐడి యాక్టివేషన్ చేయాలంటే ఒక అమౌంట్ ఉంది, కరెక్టా. ఎగ్జాంపుల్ 1000 రూపీస్ కావాలంటే 1200 మనకి ఎక్కడ ఎంత ఉంది? రీటాప్ ఆఫ్ వాలెట్ లో 500 రూపీస్ ఉంది. సార్ నాకు ఇంకా 500-700 రూపీస్ కావాలి కదా, మనకి ఏం చేసేదంటే, ఇప్పుడు మన కంపెనీ అందరినీ అర్థం చేసుకొని ఒక అప్డేట్ తీసుకుని వస్తున్నారు. ఏమంటే లైట్ అండ్ ప్రో వాలెట్, కరెక్ట్ గా అర్థం చేసుకోండి. లైట్ అండ్ ప్రో వాలెట్ ఎగ్జాంపుల్, లైట్ లో ఒక డైలీ వస్తుంటది కదా హ్యాడ్ బోనస్ 30 రూపీస్, 40 రూపీస్. ఆ బోనస్ ఒక 300, 400, 500 ఉంటే ఆ అమౌంట్ ని ఏం చేయొచ్చు? రీటాప్ ఆఫ్ వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక మెయిన్ అప్డేట్. అది లేకుండా ఇంకో అప్డేట్, సెకండ్ అప్డేట్ మనం చెప్తాం. రీటాప్ ఆఫ్ వాలెట్ నుండి లైట్ అండ్ ప్రో యాక్టివేషన్ రీటాప్ ఆఫ్ పిన్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇంత రోజులు ఎలా ఉంది అని చెప్పేసి మీ ప్రో వాలెట్ ని బట్టి ఓన్లీ రీటాప్ ఆఫ్ పిన్స్ మాత్రం జనరేట్ చేసి రీటాప్ అప్ చేస్తున్నారు, కరెక్ట్. బట్ సమ్ లీడర్స్ అడిగారు టీమ్ లో, ఏమంటే సార్ నాకు రీటాప్ ఆఫ్ వాలెట్ లో ఒక 1000, 2000, 3000, 5000 ఉంది, అన్ని రీటాప్ ఆఫ్ పిన్ జనరేట్ చేస్తే మరి నాకు కొంచెం ఇదవుతుంది కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే యాక్టివేషన్ పిన్స్ కి కూడా ఏం చెప్పాం? అప్రూవ్ చేసాం. ఓకేనా, అదొక గుడ్ న్యూస్. అది ఎప్పటి నుంచో అవుతుంది ఇన్ని అప్డేట్స్ లో అంటే రేపటి నుంచి కంటిన్యూ అవుతుంది, లేకపోతే మార్నింగ్ ఇంకో మనం ఇన్ఫర్మేషన్ కూడా రీచ్ చేస్తాం, అదేమి ಯಾವ టైంకి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఓకేనా, ఇది ఒక మెయిన్ అప్డేట్ నాకు నచ్చింది. యాక్చువల్లీ ఏమంటే మనం ఇప్పుడు రీటాప్ ఆఫ్ వాలెట్ ఫండ్ ఉంది అంటే ఓన్లీ రీటాప్ ఆఫ్ పిన్స్ మాత్రమే జనరేట్ చేస్తున్నాం ఇన్ని రోజులు, కరెక్టా. బట్ ఇంకా పైన ఏం చేయొచ్చు అంటే మనము న్యూ పిన్స్ అంటే యాక్టివేషన్ పిన్ ఉంది కదా, ఇప్పుడు న్యూగా ఒక పర్సన్ జాయిన్ అవుతాడు అంటే ఆ పర్సన్ కి మీరు క్యాష్ తీసుకొని మీరు యాక్టివేషన్ చేయొచ్చు మీ ఫండ్ ని పెట్టి. ఇది ఒక ఏం చెప్పేది, ఒక గ్రేట్ పాయింట్. ఓకేనా, ఇది ఒక విషయం.
నెక్స్ట్ వచ్చేసి ఏమంటే మెంబర్ టు మెంబర్ వాలెట్ టు రీటాప్ ఆఫ్ వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకునవచ్చు. అలా అంటే మెంబర్ టు మెంబర్ ఎగ్జాంపుల్ మీ టీంలో మీరు అప్లైన్ మీ టీంలో ఒక డౌన్ లైన్ ఉన్నారు, ఓకేనా. వాళ్ళ అకౌంట్లో ఒక 600 500 ఉంది, మీ అకౌంట్లో రీటాప్ వల్ల ఒక 500 600 1000 ఉంది, ఓకేనా. బట్ మీకు ఒక 500 600 ఉంటే మీకు ఇంకా అమౌంట్ కావాలి కదా, రీటాప్ చేసుకోవడానికి అమౌంట్ కావాలి కదా, లెస్గా ఉంది కదా. వాళ్ళ వ్యాలెట్ నుంచి ఏమంటే మీ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకునవచ్చు. ఎలా చెప్పండి? మెంబర్ టు మెంబర్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్. అది ఎలా అంటే వాళ్ళ వ్యాలెట్ ఎగ్జాంపుల్ ఈ వ్యాలెట్ ఉంది కదా, డైలీ మనకి ఫండ్ వస్తుంది కదా, ఆ వ్యాలెట్లో ఒక 300 500 1000 ఉంటే అమౌంట్ని వ్యాలెట్ టు ఈ వ్యాలెట్ కాదు, వ్యాలెట్ టు రీటాప్ ఆఫ్ వ్యాలెట్, మీ రీటాప్ ఆఫ్ వ్యాలెట్కి చేసుకొని దాని నుంచి మీరు రీటాప్ ఆఫ్ చేసుకునొచ్చు, న్యూ పిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదొక మైండ్ బ్లోయింగ్ ఆప్షన్, ఓకేనా. అదొకటి. సో నెక్స్ట్ పాయింట్ ఏమంటే రీటాప్ ఆఫ్ వ్యాలెట్ నుండి యాక్టివేషన్ రీటాప్ అప్ చేస్తే 20% డిడక్షన్. మనకు తెలుసు కామన్గా మనం విత్డ్రా పెడితే ఎంత వస్తుంది, 15% డిడక్షన్ ప్లస్ 5% మనం చెప్పాము ఆల్రెడీ, రాయల్టీ ఇన్కమ్కి మనం షేర్ చేస్తామని చెప్పేసి. ఆ ఫండ్ కూడా ఇక్కడ ఏమంటే మీరు రీటాప్ ఆఫ్ వ్యాలెట్ నుంచి న్యూ యాక్టివేషన్ ఆర్ రీటాప్ అప్ చేస్తే సేమ్, ఏం చేంజెస్ ఏం లేదు. అక్కడ 15% డిడక్షన్ అవుతుంది కదా, 20% డిడక్షన్ అవుతుంది కదా. విత్డ్రా పెడితే మీరు డెఫినెట్లీ 20% డిడక్షన్ అవుతుంది. అక్కడ ఏమంటే ఇక్కడ పెట్టామంతే, ఓకే. దీంట్లో ఏం పెద్ద చేంజెస్ ఏం లేదు. అది లేకుండా 5% రాయల్టీ. ఫ్రెండ్స్ ఏం చెప్పండి, 5% రాయల్టీ ఇన్కమ్ అని చెప్పాము అందరికి తెలుసు, ఓకేనా. ఏమంటే అనౌన్స్ చేసాము, లాట్ ఆఫ్ పీపుల్స్ కూడా అందరికీ వచ్చారు. ఆల్మోస్ట్ ఎవరెవరు 10 డైరెక్ట్స్ ఇచ్చారో వాళ్ళకి అందరికీ ఏమంటే మనం ఇది ఇచ్చాము, ఏమి రాయల్టీ బోనస్ అనేది ఇస్తున్నాము. ఇది ఒక గ్రేట్ థింగ్. మీ టీం అని కాదు, ఎక్కడ టర్న్ ఓవర్ అయినా ఎక్కడ విత్డ్రాల్ ఇచ్చేసినా కూడా ఏమైనా ఇస్తున్నాం అంటే అది మీకు తెలుసు, లాట్ ఆఫ్ పీపుల్స్ తెలీదు రాయల్టీ పవర్ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంత ఇచ్చాం ఎందుకోస్కరం అంటే సమ్ పీపుల్స్ వచ్చి చిన్న చిన్న విషయం కల్లా భయపడి, ఎందుకు భయపడతారు? ఏం కంపెనీ ఏమారు అదర్ కంపెనీస్ లాగా మొత్తంగా క్లోజ్ చేసేసి, ఇప్పుడు మీకు తెలీదు సమ్ కంపెనీస్ ఉంది ఏమంటే, సమ్ కంపెనీస్ ఎలా ఉంది అంటే స్టార్ట్ చేస్తాడు 1 month 2 month రన్ చేస్తాడు, బాగా అట్రాక్టివ్గా ప్లాన్ ఇస్తాడు. అంటే ప్లాన్ చూస్తే నెక్స్ట్ సెకండ్ ఐడి వేయాలి. బట్ వాళ్ళు ఎలా వస్తారు? ఓన్లీ వెబ్సైట్, నో ఆఫీస్, నో ఎండిఏ లేదు. యాక్చువల్లీ ఎండి అనే క్వాలిఫికేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓన్లీ వాళ్ళ మైండ్ సెట్ స్కామ్ చేయాలి. స్కామ్ అంటే ఒక ఇంత కోట్లు ఇంత లక్షలు అని చెప్పేసి కొట్టేసేయాలి, పారిపోవాలి. ఇది మాత్రం వాళ్ళ మైండ్ సెట్ లో ఉంటుంది, ఓకేనా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. ఇలా ఉన్నప్పుడు ఓపెన్ అప్ గా, ఓకేనా. ఏం చెప్పండి, ఓపెన్ అప్ గా ఆఫీస్ ఉంది, మన షిప్ ప్రాసెసర్ హోమ్ తెలుసు పీపుల్స్ కి, వాళ్ళు మీట్ చేశారు, ఫ్యామిలీ తెలుసు. ఇలా ధైర్యంగా మార్కెట్ లో బిజినెస్ చేయాలంటే గట్స్ కావాలి, ఓకేనా. దమ్ము కావాలి యాక్చువల్లీ చెప్పాలంటే. సో 2G పీపుల్స్ డమ్మీ పీపుల్స్ అలా ఇలాగా చేయరు యాక్చువల్లీ. మీకు తెలుసు అయింది ఎవరికైనా, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఎవరైనా ఇక బోల్డ్ గా గట్స్ పెట్టుకొని ఒక దమ్ ఉండాలి చెప్పాలంటే. అలాగే బిజినెస్ చేసే వాళ్ళు ఉండాలంటే ఎవరు లేదు, ఓకేనా. ఆ ప్లేస్ లో మన షిప్ ప్రాసెసర్ గట్టిగా ఏమంటే ఓకే ప్లస్ ఆర్ మైనస్ అన్నిని కవర్ చేసి ఇలా చేస్తున్నారంటే వాళ్ళ నాలెడ్జ్, ఆ పర్సన్ నాలెడ్జ్ ఎలా ఉంది, వాళ్ళు ఇంతకు ముందు ఎంత థింక్ చేశారు, వాళ్ళ విజన్ ఎలా ఉంది అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఇది అర్థం చేసుకుంటే మాత్రం ఏమని చెప్పచ్చు, మన లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళొచ్చు. ఇలా మనకోస్కరం మన ఎండి సార్ ఇలా స్ట్రాంగ్ అని నిలబడాలంటే మనం ఎంత సపోర్ట్ చేయాలి. జస్ట్ థింక్ చేయండి, లాట్ ఆఫ్ పీపుల్స్ ఒక ఆనెస్టీ లేదు. మనుషులకి ఏమంటే ఒక ఆనెస్టీ లేదు. ఓకే మనం హ్యాపీనెస్ లో మాత్రం ఉండదు కాదు, కంపెనీ కొంచెం బ్యాడ్ టైం మీన్స్ సాడ్ టైం లో కూడా మనము హెల్ప్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం 7 to 8 months బాగా ఇన్కమ్ తీస్తాం, అందులో మల్టిపల్ ఐడి వేసారు, సింగిల్ ఐడి పెట్టారు, అన్ని చేసి డైలీ 3000 4000 5000 అన్లిమిటెడ్ ఇన్కమ్. మంత్లీ ఒక 1 lakh తీయాలంటే అవుట్ సైడ్ పోయి చూడండి ఎంత ఎడ్యుకేషన్ చేయాలి, ఏం చేయాలని చెప్పేసి, ఎంత నాలెడ్జ్ కావాలి, ఎంత స్కిల్ కావాలని చెప్పేసి. నార్మల్ ఒక డిగ్రీని పెట్టి 10 to 15 20,000 మాత్రమే సంపాదించకి పాసిబుల్. ఇక్కడ మన టీంలో ఉన్నారు, ఆంధ్ర టీం, తెలంగాణ, కర్ణాటక అన్ని టీంలో ఉన్నారు. ఎడ్యుకేషన్ లేదు ఫ్రెండ్స్, ఏమంటే ఎడ్యుకేషన్ లేదు, ఓకేనా. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏంటంటే 5th 4th 10th ఇలా
lakhs of amount daily 3 to 5,000 just average గా క్యాల్కులేట్ చేసుకుని మంత్లీ 1 to 1.5 lakh 2 lakh ఇన్కమ్ తీస్తున్నారు. పవర్ ఆఫ్ మన బిజినెస్. ఈ బిజినెస్ అని కాదు, ఏం బిజినెస్ అయినా కూడా. బట్ ఈజీ వే టు గ్రో అవ్వాలంటే ఇప్పుడు ట్రెడిషనల్ పెట్టాలంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి 5 lakh 10 lakh 20 lakh. అది లేకుండా జస్ట్ ఒక 600 రూపీస్ లో మనకి డైలీ 3 to 4,000 5,000 సంపాదించాలి అని చెప్పేసి ఒక మనకి ఆపర్చునిటీ క్రియేట్ చేసి ఇచ్చారంటే మనం ఎలా ఫీల్ అవ్వాలి? కంపెనీ ఒక టెంపుల్ లాగా ఫీల్ చేయాలి. అప్పుడు మాత్రం మనం డెవలప్ అవుతాం. ఓకే, అది అయింది, ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ఇష్యూ అయిందని చెప్పేసి ఓకే నేను ఆ కంపెనీకి వెళ్తాను, ఈ కాన్సెప్ట్ వెళ్తాను, అది నెగటివ్ చేస్తాను, లీడర్తో మాట్లాడతాం, ఇది కాదు. ఓకేనా, అది సరిలేదు యాక్చువల్లీ. కంపెనీకి సార్ ఇలా అయింది, ఏం ప్రాబ్లం లేదు సార్, 10 days 15 days 1 month సార్, మేము పేషెన్స్గా ఉన్నాం. ఒక 1 month ఇన్కమ్ లేకపోతే మనకేమో అయిపోతుందా? లేదు కదా. మొత్తంగా మనం ఏమి ఇదైపోతామా? లేదు. బట్ ఇక్కడేమి అక్కడ మంత్స్ ఇప్పుడు సమ్ కంపెనీస్ చేస్తుంది 3 months 5 months అని చెప్పేసి హోల్డ్ చేసేస్తారు. బట్ అలా లేకుండా వీళ్ళకి ఒక మనసు ఏమంటే అది ప్రౌడ్గా ఫీల్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మన ఎండి సార్కి అంత ఇచ్చారు, ఇంత ఇష్యూ ఉన్నా కూడా క్లియర్ చేసుకుని ఇస్తున్నారు. ఇది ఒక బిగ్ థింగ్. ఓకేనా, అది అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను, ఇంకా అప్డేట్స్ ఉంది, వెయిట్ చేయండి. తర్వాత నేను ట్రాన్స్లేట్ చేసి మరీ வஸ்தான். ஃப்ரெண்ட்ஸ் வணக்கம் எல்லாருக்குமே. நம்ம சொல்லியிருந்தோம் ஆல்ரெடி ஓகேங்களா, 1 by 1 அப்டேட் பற்றி பேசலாம்னு சொல்லிட்டு. நிறைய குட் நியூஸ் இருக்கு ஓகேங்களா. தமிழ் டீம் இருக்கீங்க, இவ்வளோ நேரம் தெலுங்கு பேசணும், மாற்றி பேசிக்கிட்டு இருக்கோம். கொஞ்சம் பேஷன்ஸோட நீங்கள் இருந்தீங்கன்னா எல்லாருக்குமே புரியும் ஓகேங்களா. ஃபர்ஸ்ட் அப்டேட் பார்த்தீங்கன்னா கம்பெனியில் லைட் அண்ட் ப்ரோ நிறைய பேர் ரிக்வெஸ்ட் பண்ணதுனால ஒரு குட் நியூஸை கொண்டு வந்துட்டோம் கம்பெனியில். சரிங்களா, எல்லாருக்குமே குட் நியூஸ் சொல்ல போனோம். ஃபர்ஸ்ட் வந்து லைட் அண்ட் ப்ரோ வேலட் அமௌண்ட் வந்து என்ன பண்ணிக்கலாம்னா ரீடாப் ஆஃப் வேலட்க்கு ட்ரான்ஸ்ஃபர் பண்ணிக்கலாம். ஜஸ்ட் திங்க் பண்ணுங்க, லைட் அண்ட் ப்ரோனா எப்படின்னு பார்த்தீங்கன்னா, இப்போ உங்களுக்கு டெய்லி ஆட்ஸ் போனஸ் 40 ரூபா வருது இல்லையா, கூட லெவல் இன்கம் எல்லாம் சேர்ந்து ஒரு 100 ரூபா 200 ரூபா வருதுன்னா உங்களோட வேலட் மெயின் வேலட் இருக்கு இல்லையா, அங்கிருந்து என்ன பண்ணிக்கலாம், ரீடாப் அப் வேலட்க்கு கன்வெர்ட் பண்ணிக்கலாம். நிறைய பேர் என்ன பண்ணாங்கன்னா, சார் எனக்கு வந்து என் ஐடியாவில் வந்து 500 ரூபா தான் இருக்கு, ஆனால் ஐடியா போடுறதுக்கு 1000 rupees ஷோ ஆகுது, 1200 சொல்லிட்டு நிறைய பேர் சொல்றீங்க. கரெக்டா? ஸோ அப்படி ஷோ ஆகும்போது பார்த்தீங்கன்னா நமக்கு என்ன தோணும், மறுபடியும் நம்ம ஒன்று தனியாக ஒரு அமௌண்ட்டே போடணும் ஃபுல்லாக. கரெக்டுங்களா? பட் இப்போ என்ன நமக்கு ஒரு அப்டேட் பண்ணி கொடுத்துட்டாங்கன்னா, வேலட்லேருந்து பார்த்தீங்கன்னா ஒரு 500 ரூபா இருக்கு, இதில் ஒரு 500 ரூபா இருக்குன்னா வேலட்லேருந்து ரீடாப் அப் வேலட்டுக்கு பண்ணிட்டு என்ன பண்ணிக்கலாம், நம்ம ரீடாப் அப் பண்ணிக்கலாம், யூஸ் பண்ணிக்கலாம் அந்த ஃபண்ட். இதை தாண்டி இன்னொரு குட் நியூஸ் இருக்கு. சரிங்களா, வெயிட் பண்ணுங்க. அது வந்து என்னன்னா, நம்ம சொல்லியிருந்த சிலர் நிறைய பேர் வந்து கேட்டே இருந்தாங்க, சார் இது இருந்தால் நல்லா இருக்கும்னு சொல்லிட்டு என்கிட்ட வந்து ஒரு 10-15 நாளா கேட்டே இருக்காங்க. சரிங்களா, அதனால கம்பெனிக்கு நம்ம ரிக்வெஸ்ட் பண்ணிட்டோம். ஒரே விஷயம் தான், நமக்கு ஒரு இது இருக்குன்னா கம்பெனி அதுக்காக ஸ்ட்ராங்கா பண்றதுக்கு ரெடி இருக்காங்க. சரிங்களா, உங்களுக்கு தெரியும் எவ்வளவோ கம்பெனிஸ் பாத்தீங்கன்னா வந்துட்டு இருக்கு, போயிட்டு இருக்கு. அதை தாண்டி வந்து ஒருத்தன் தில்லா வந்து பாத்தீங்கன்னா 8 மாசமா கொடுத்துட்டு இருக்காங்கன்னா அது பாசிபிள் கிடையாது. சரிங்களா, பட் இங்க பாசிபிள்னு காட்டுறாங்க. இன்னும் அடுத்தடுத்து நாங்க கொண்டு போவோம், எங்களோட விசன் வேறன்னு சொல்லிட்டு ப்ரூவ் பண்றாங்க. அந்த இடத்துல நம்ம என்ன பண்ணோம், அவன் போயிட்டாரு, இவரு போயிட்டாரு, அவரு போயிட்டாரு, சரிங்களா, அவர் தப்பா சொல்லிட்டாரு, இங்க இருந்து அங்கே சொல்றாரு, இப்படியே நம்ம கதையே பேசிக்கிட்டு நெகட்டிவா பேசிக்கிட்டு இருந்தோம்னா சக்சஸ் ஆக முடியாது வாழ்க்கையில. சரிங்களா, வாழ்க்கையில சக்சஸ் வேணும்னா பாசிட்டிவ் திங்கிங் வேணும், கட்ஸ் வேணும் அந்த இடத்துல. சரிங்களா, அப்போ மட்டும்தான் சக்சஸ் என்ன பண்ண முடியும், ஆக முடியும். இது வந்து எல்லாருமே புரிஞ்சுக்கணும். செகண்ட் அப்டேட், ரீடாப் ஆஃப் வேலட்ல இருந்து லைட் அண்ட் ப்ரோ ஆக்டிவேஷன் ஆர் ரீடாப் ஆஃப் பின்ஸ் வந்து என்ன பண்ணிக்கலாம், ஜென்ரேட் பண்ணிக்கலாம். வச்சு பாருங்க, இதுதான் நிறைய பேர் மக்கள் வந்து கேட்டிருந்தாங்க. உங்ககிட்ட ரீடாப் ஆஃப் வேலட்ல ஒரு 3000 ரூபா 5000 ரூபா சம்திங் எவ்வளோ ஃபண்ட் இருக்குன்னு நினச்சிக்கோங்களேன். இதுக்கு முன்னாடியே நம்ம என்ன ஆப்ஷன் கொடுத்துருந்தோம், ஜஸ்ட் நீங்க ரீடாப் அப் மட்டும் தான் பண்ணிக்கலாம் சார், அது ஆக்டிவேஷனுக்கு யூஸ் பண்ண முடியாதுன்னு சொல்லிட்டு ரூல் இருந்தது. கரெக்டா? இப்போ நிறைய பேர் கேட்டதுனால ஓகே சந்தோஷம், எல்லாருக்குமே ஒரு நல்ல விஷயம் பண்ணணும்னு சொல்லிட்டு என்ன பண்றாங்க, நியூ ஆக்டிவேஷன், புது ஆக்டிவேஷன் கூட நீங்க என்ன பண்ணிக்கலாம். சரிங்களா, ஸோ அதுக்கு வந்து நாளைக்கு கண்டிப்பா அப்டேட் ஆயிரும், இல்லைன்னா நம்ம கன்ஃபர்மேஷன் சொல்றோம். இன்னைக்கு நைட் குரூப்ல செப்பரேட்டா நம்ம போடுறோம், நாளைக்கு அப்டேட் பண்ணி கொடுக்குறேன்னு சொல்றாங்க. கொஞ்சம் லேட் ஆச்சுன்னா அந்த அப்டேஷனுங்கிறத நம்ம கண்டிப்பா தெரிவிப்போம். இது புரிஞ்சுக்கணும் எல்லாருமே. சரிங்களா, உங்ககிட்ட ரீடாப் அப் வேலட்ல இருக்குன்னா அதை நீங்க ரீடாப் அப் பின்னா கூட ஜென்ரேட் பண்ணிக்கலாம். நியூ பின், அது ப்ரோவோ லைட்டோ, இப்போ எக்ஸாம்பிள் 6000 ரூபா இருக்குன்னா அது ஜிஎஸ்டி எல்லாமே, டிடிஎஸ் டேக்ஸ் எல்லாமே சேர்த்து, சார்ஜஸ் எல்லாமே சேர்த்து 20% கட் ஆகி எவ்வளோ வருதோ அந்த அமௌண்ட்டை வச்சு நியூ பின்ஸ், ப்ரோ பின்னு கிரியேட் பண்ணிக்கலாம். புது பின் 600 சாரி நம்ம பின் வச்சுல அதையும் கிரியேட் பண்ணிக்கலாம். சரிங்களா, ஸோ இந்த மாதிரி ஒரு நல்ல அப்டேட் கொடுத்துருக்காங்க. இது எல்லாருக்குமே ரீச் பண்ணுங்க ஃபாஸ்ட்டாக. சரிங்களா, ஸோ சில பேர் பார்த்தீங்கன்னா ஜாப் பண்ணுறதுனால இல்லை வேற டைமிங் இருக்கிறதுனால அட்டென்ட் பண்ணாமல் இருக்கலாம் மீட்டிங், பட் அவங்களுக்கு இன்ஃபார்ம் பண்ணுங்க. சரிங்களா, நெக்ஸ்ட் வந்து இன்னொரு அப்டேட், அடுத்த அப்டேட் பார்த்தீங்கன்னா மெம்பர் டு மெம்பர் வேலட் டு ரீடாப் ஆஃப் வேலட். அப்படின்னா இப்போ எக்ஸாம்பிள் ட்ரான்ஸ்ஃபர் பண்ணிக்கலாம். நீங்க இருக்கீங்க எக்ஸாம்பிள் அப்லைன், டவுன்லைன் உங்க டீம்ல ஒருத்தர் இருக்காரு. சரிங்களா, ஸோ அவங்க என்ன பண்ணிக்கலாம்னு பார்த்தீங்கன்னா,
ஸோ அவங்களோட வேலெட்ல ஒரு 500 600 இருக்கு. உங்களோட ரீடாப் ஆஃப் வேலெட்ல ஏதோ ஒரு அமௌண்ட் இருக்கு சரிங்களா. அவங்க என்ன பண்ணிக்கலாம்னா அந்த அமௌண்ட் இல்லைன்னா உங்களோட இன்னொரு ஐடி 2 ஐடி 3 ஐடி நீங்க வச்சிருக்கலாம், ஃபேமிலி ஐடிஸ் கட்டுங்களா. அந்த ஐடிஸ்ல இருந்து என்ன பண்ணிக்கலாம்னா உங்க ரீடாப் ஆஃப் வேலெட்க்கு ட்ரான்ஸ்ஃபர் பண்ணிக்கலாம். நிறைய பேர் கேட்டிருந்தாங்க என்கிட்ட கம்மியா இருக்கு அமௌண்ட், அது இருக்கு. அதுக்கு 2 ஆப்ஷன் கொண்டு வந்திருக்கு. ஒன்று வந்து உங்க மெயின் வேலெட்ல இருந்து பண்ணிக்கலாம், இன்னொரு ஐடியில இருந்து கூட என்ன பண்ணிக்கலாம் அமௌண்ட் ட்ரான்ஸ்ஃபர் பண்ணி பின் ஜென்ரேட் பண்ணிக்கலாம். சில பேருக்கு வந்து பார்த்தீங்கன்னா பின் ஜென்ரேட் பண்ண தெரியாமல் இருக்கலாம் சரிங்களா. அவங்களுக்கு என்னன்னா ஃபண்டை மட்டும் ட்ரான்ஸ்ஃபர் பண்ணிட்டு நீங்கள் ஜென்ரேட் பண்ண வச்சுக்கலாம் சரிங்களா. ஸோ இந்த மாதிரி ஒரு கிரேட் நியூஸ்ங்கிறத நமக்கு கொடுத்துருக்காங்க சரிங்களா. இது ரொம்ப சந்தோஷமான ஒரு விஷயம் சரிங்களா. இந்த 2 பார்த்தீங்கன்னா என்னன்னா புது பின்ஸ் கிரியேட் பண்ணிக்கலாம், ஆக்டிவேஷன்ஸ் லைட் அண்ட் ப்ரோ கூட வந்து பார்த்தீங்கன்னா ரீடாப் கூட பண்ணிக்கலாம். அது ஒன்று கூட வந்து மெம்பர் டு மெம்பர் எந்த டீம் மீன்ஸ் உங்க டவுன்லைன் இருக்காங்களா, ஸோ அங்கிருந்து நீங்க வந்து என்ன பண்ணிக்கலாம், ஸோ அமௌண்ட்டை வந்து ட்ரான்ஸ்ஃபர் பண்ணிக்கலாம். இல்லை நீங்க வந்து அவங்களுக்கு அனுப்பிச்சு விடலாம். அப்ளைன் இருக்கீங்க, உங்க அக்கௌண்ட்ல ஒரு அமௌண்ட் இருக்குன்னா அவங்க அக்கௌண்ட்ல அமௌண்ட் அனுப்பிச்சு விட்டு அவங்க பின் ஜெனரேட் பண்ணிக்கலாம் சரிங்களா. இது ஒரு பெரிய அளவுக்கு நியூஸ் சரிங்களா. இனிமே பிசினஸ் பாத்தீங்கன்னா பெரிய அளவுக்கு எடுத்துட்டு போகலாம். நார்மலா வந்து நடக்காது கண்டிப்பா சரிங்களா. ஏன்னா இதுக்கு முன்னாடி வந்து இந்த ஆப்ஷன்ஸ் எல்லாம் எதுவுமே கிடையாது. நம்மளோட நல்லதுக்காக பாத்தீங்கன்னா நிறைய ஆப்ஷன்ஸ்ங்கிறது கொண்டு வந்திருக்காங்க. கூட வந்து இன்னொரு விஷயம், ஸோ நீங்கள் ரீடாப் ஆஃப் வேலட் ஆர் ஆக்டிவேஷன் பார்த்தீங்கன்னா என்ன பண்ணுறீங்கன்னா காமன் எல்லாருக்குமே தெரியும். 20% டிடெக்ஷனுங்கிறது அது காமனாக இருக்கும், ஆல்ரெடி நம்ம ஃபிக்ஸ் பண்ணது தான். ஸோ அதில் பார்த்தீங்கன்னா ராயல்ட்டி கொடுக்குறாங்க சரிங்களா. இன்னொரு விஷயம், ராயல்ட்டி பற்றி நிறைய பேருக்கு தெரியும், சில பேருக்கு தெரியாமல் இருக்கலாம் சரிங்களா. இது ஹைலைட் நிறையா இருக்குது சரிங்களா. இதோட பவர் பயங்கரமாக இருக்கும். ராயல்ட்டி இன்கம்னா என்னன்னு பார்த்தீங்கன்னா கம்பெனியில் 5% தராங்க சரிங்களா. ஸோ அது எப்படி தராங்கன்னு பார்த்தீங்கன்னா, ஸோ வித்ராவல்ஸில் 20%ல 5% எடுத்து கொடுத்துருக்காங்க சரிங்களா. கூட வந்து அடுத்த இன்னொரு ராயல்ட்டி கூட நம்ம கிரியேட் பண்ணிக்கிட்டு இருக்கோம் சரிங்களா. அது இன்னும் பெருசா இருக்கு சொல்லப்போனா, இதுவே ஆல்ரெடி பெருசா தான் இருக்கு சரிங்களா. ஸோ இந்த அப்டேட்டை பார்த்தீங்கன்னா நீங்க என்ன பண்ணிருக்கணும், ராயல்ட்டி இன்கம் அச்சீவ் பண்ணிக்கிறதுக்கு மினிமம் ஒரு 10 டேரக்ட் கொடுத்துருக்கணும் சரிங்களா. 10 டேரக்ட்ஸ் கொடுத்துருந்தீங்கன்னா வீக்லி எவ்ரி மண்டே சரிங்களா என்ன பண்ணுவாங்கன்னா ராயல்ட்டி இன்கம்ங்கிறது ஷேர் பண்ணிருக்காங்க. மொத்தம் டீம் தமிழ்நாடு, கர்நாடகா, ஆந்திரான்னு சொல்லிட்டு எல்லா சைடுமே ட்ரான்ஸ்ஃபர் பண்ணிருக்காங்க சரிங்களா. இப்போ நிறைய பேருக்கு உங்களோட 10 டேரக்ட் யார் கொடுத்துருக்கீங்க எல்லாருமே ஆக்டிவா இருந்துச்சுன்னா உங்களோட வேலட்ல ஷோ ஆகும் ராயல்ட்டி இன்கம்னு சொல்லிட்டு காட்டுங்களா. ஒவ்வொரு வாரமும் பார்த்தீங்கன்னா அந்த அமௌண்ட் ரேஸ் ஆகிட்டு இருக்கு, ஃபிக்ஸட் கிடையாது சரிங்களா. மொத்தம் பார்த்தீங்கன்னா இதோ டர்ன் ஓவர் பொறுத்து அது கொடுக்குறாங்க சரிங்களா. ஸோ அதனால அது ஃபிக்ஸட் கிடையாது. ஸோ இந்த ஒரு அப்டேட் ஃப்ரெண்ட்ஸ் ஓகேங்களா. கம்பெனி வந்து பார்த்தீங்கன்னா என்ன சொல்றது, நிறைய பேர் வந்து திங்க் பண்ணிருக்காங்க பண்ணலாமா பண்ண வேணாமான்னு சொல்லிட்டு சரிங்களா. ஏன்னா நீங்க வந்து பண்ண மாட்டீங்கன்னு சொல்லிட்டு இருந்தா பண்றவன் பண்ணிட்டு போயிட்டே இருப்பாங்க சரிங்களா. என்னால முடியலன்னு சொல்லிட்டு மற்றவங்க சும்மா இருக்க மாட்டாங்கல்ல. ஸோ அந்த மாதிரி 8 மாசமா பே அவுட் கொடுத்துருக்காங்க. சின்ன ஒரு அப்டேட்ஸ் போயிட்டு இருக்கு, சின்ன இஷ்யூ போயிட்டு இருக்குன்னா என்ன பண்ணணும், கம்பெனி நல்லா இருக்க டைம்ல நம்ம இருக்கிறது கிடையாது மெயின் விஷயம் சரிங்களா. ஒரு இது வருதுன்னா கம்பெனிக்கு ஸ்ட்ராங்கா பேக் போனா நம்ம நின்னாதான் அடுத்தடுத்து நமக்கு இது பண்ண முடியும். ஏன்னா இவங்களோட விசன் பாத்தீங்கன்னா லாங் டர்ம் இருக்கு சரிங்களா. ஏன்னா நிறைய பேர் பாத்தீங்கன்னா என்ன சொல்றது, அவங்களதான் நினைச்சா வந்து அவங்களோட கேரக்டர்ஸ் அப்படியே தெரியுது. ஓகே ஃபைண்டர் கிட்டே காசு வாங்கிட்டு பாத்தீங்கன்னா ஃபைண்டர் எல்லாம் சரியில்லைன்னு சொல்றது, அது எப்படி இருக்குன்னு பாத்தீங்கன்னா நம்ம வீட்டுல வந்து சாப்பாடு சாப்பிட்டு நம்மளே சரியில்லைங்கிற மாதிரி இருக்கு சரிங்களா. ஸோ அந்த மாதிரிலாம் நிறைய பேர் பண்றாங்க. அதுதான் கொஞ்சம் சின்ன வருத்தமா இருக்கு ஃப்ரெண்ட்ஸ், வேற எதுவுமே கிடையாது. ஏன்னு பாத்தீங்கன்னா கம்பெனி இவ்வளவு நாளா ஸ்டாண்டா கொடுத்து எல்லாமே ஹைலி நமக்கு பண்ணி கொடுத்து, ஏன்னா உங்களுக்கு தெரியும் இல்லையா ஒரு 10,000 சம்பாதிக்கணும்னு எவ்வளவு கஷ்டம் இருக்கு வெளிலன்னு சொல்லிட்டு. அந்த 10,000 சம்பாதிக்கணும், டிகிரி முடிச்சிருக்கணும், இல்ல ஏதோ ஒன்று முடிச்சிருக்கணும், இல்ல முடிச்சிடலாம்னாலும் கொடுப்பாங்க, இல்ல ஒரு 1,00,000 மாசம் சம்பாதிக்கணும்னா எவ்வளவு கஷ்டம் உங்களுக்கு தெரியும் சரிங்களா. ட்ரெடிஷனல் பிசினஸ் போட்டா லட்சக்கணக்கில் இன்வெஸ்ட் பண்ணணும். ஒரு மாசம் 50,000 1 லட்சம் எடுக்கிறதுக்கு நீங்க கண்டிப்பா எவ்வளவு சொல்லுங்க டைம் கொடுக்கணும். மினிமம் வந்து 30 லட்சம் 40 லட்சம் 50 லட்சம் ஒரு கோடி கணக்குல போடணும் சரிங்களா. போட்டாதான் அந்த இன்கம் எடுக்க முடியும். அப்படி இல்ல வெளில போய் பண்ணணும்னா ஜாபுக்கு போனோம்னா ஸோ ஒரு நல்ல ஒரு என்ன சொல்றது அந்த அளவுக்கு ஸ்கில் இருக்கணும், ஹைலி எஜுகேஷனுங்கிறது பண்ணியிருக்கணும் சரிங்களா. அப்போ மட்டும்தான் முடியும். ஸோ இதை தாண்டி நமக்கு இவ்வளோ கொடுக்கும்போது கம்பெனிக்கு நின்று ஸ்டாப் மீன்ஸ் சப்போர்ட் பண்ணால் மட்டும்தான் அடுத்த நம்ம குரோ ஆக முடியும். கூட வந்து இன்னும் சில பாயிண்ட்ஸ் எல்லாம் இருக்கு சரிங்களா. இன்னும் 5 பாயிண்ட்ஸ் இருக்கு. ஸோ அது அப்டேட்ஸ் எல்லாம் இருக்கு, வெயிட் பண்ணுங்க. நம்ம என்னன்னா தெரியல எல்லாருக்கும் வந்து டிரான்ஸ்லேட் பண்ணிக்கிட்டு இருக்கோம், எல்லாருக்கும் இன்ஃபர்மேஷன் கொடுத்துட்டு இருக்கோம்னு சொல்லிட்டு நம்ம குரூப்ல செப்பரேட்டான ஒரு வாய்ஸ்ங்கிறது கொடுப்பேன் சரிங்களா. ಡಿಯರ್ ಕರ್ನಾಟಕ ಟೀಮ್ ನಮಸ್ತೆ ಎಲ್ರಿಗೂ. ಪೇಷನ್ಸ್ ಇಂದ ಏನಂತಂದ್ರೆ ವೆಯ್ಟ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು. ಜೊತೆಗೆ ಏನಂತಂದ್ರೆ ಅಪ್ಡೇಟ್ಸ್ ನಾವು ಆಲ್ರೆಡಿ ಹೇಳಿದೀವಿ ಏನೇನು ಅಪ್ಡೇಟ್ಸ್ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ. ಟೋಟಲ್ ಆಗಿ ಒಂದು 5 ಅಪ್ಡೇಟ್ಸ್ ಇದೆ ಓಕೆನಾ. ಸೊ ನಿಮ್ಗೆ ಏನಂತಂದ್ರೆ ಜಸ್ಟ್ ಮೀಟಿಂಗ್ ಮಾತ್ರ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿ. ಒಂದೇ ಒಂದು ವಿಷಯ, ಲೈಫಲ್ಲಿ ಸಕ್ಸಸ್ ಬೇಕು ಇಲ್ಲ ದುಡ್ಡು ಮಾಡ್ಬೇಕು ದೊಡ್ಡ ಲೆವೆಲ್ ಬೆಳಿಬೇಕಂತಂದ್ರೆ ಪೇಷನ್ಸ್ ಇರ್ಬೇಕು. ನಮ್ಗೆ ಪೇಷನ್ಸ್ ಇಲ್ಲದೆ ನಾವೇನ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ, ಏನು ಅಂತಂದ್ರೆ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಇದೊಂದು ವಿಷಯ. ಸೊ ಅದಕ್ಕೆ ತುಂಬಾ ಅಪ್ಡೇಟ್ಸ್ ಕೊಡ್ತಾ ಇದೀವಿ ನೆಕ್ಸ್ಟ್ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಅಂತಂದ್ರೆ ಏನೇನ್ ಮಾಡ್ಬೇಕು ನೆಕ್ಸ್ಟ್
ಪ್ರತಿಯೊಂದು ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಓಕೆನಾ. ಸೊ ಈ ಅಪ್ಡೇಟ್ ಎಲ್ಲ ಬೇಕಂತಂದ್ರೆ ಪೇಷನ್ಸ್ ಇಂದ ಕೇಳಿದ್ರೆ ಮಾತ್ರ ಪ್ರತಿಯೊಂದು ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಇದು ವಿಷಯ ಫ್ರೆಂಡ್ಸ್, ಓಕೆನಾ. ನಾವೆಲ್ಲರಿಗೂ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡ್ತೀವಿ. ಒಂದು 5 ಅಪ್ಡೇಟ್ಸ್ ಇದೆ. ಜೊತೆಗೆ ಏನಂತಂದ್ರೆ ಕೊನೆಯದಾಗಿ ಏನಂತ ನಿಮ್ಗೆ ಒಂದು ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಸಪ್ರೇಟ್ ಒಂದು ವಾಯ್ಸ್ ಕೊಡ್ತೀನಿ, ಓಕೆನಾ. ಅದ್ರಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಯಾಕಂದ್ರೆ ನಾವು 3 ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡ್ತಿರ್ತಾರೆ. ಸಮ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಮ್ಯಾಟರ್ಸ್ ವಿಷಯ ಎಲ್ಲ ನಿಮ್ಗೆ ಮಾಡ್ತೀನಿ. ಸಮ್ ಗೊತ್ತಿಲ್ದಿರೋದೆಲ್ಲ ನೀವು ಇದು ಮಾಡ್ಕೋಬಹುದು. ಒಂದು ಆಪ್ಷನ್ ತಗೊಂಡಿರ ಅಂತಂದ್ರೆ ನಿಮ್ಮ ರೀಟಪ್ ಆಫ್ ವ್ಯಾಲೆಟ್ ಅಲ್ಲಿ ಅಮೌಂಟ್ ಇರ್ಬೋದು, ಅದನ್ನ ಏನ್ ಮಾಡ್ಬೋದು ನೀವು ಹೊಸ ಪಿನ್ಸ್ ಆಗಿ ನ್ಯೂ ಪಿನ್ಸ್ ಆಗಿ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ಕೋಬಹುದು, ರೀಟಾಪ್ ಆಫ್ ಪಿನ್ಸ್ ಆಗಿ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ಕೋಬಹುದು. ಇದೊಂದು ಅಪ್ಡೇಟ್. ಜೊತೆಗೆ ಬಂತಂದ್ರೆ ವ್ಯಾಲೆಟ್ ಇಂದ ವ್ಯಾಲೆಟ್ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಮಾಡ್ಕೋಬಹುದು. ಇದೆಲ್ಲ ಯಾವ ರೀತಿ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳಿ ಇದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಪಾಯಿಂಟ್ಸ್. ಜೊತೆಗೆ ಏನಂತಂದ್ರೆ 5% ರಾಯಲ್ಟಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಾವು 10 ಡೈರೆಕ್ಟ್ಸ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ನಮ್ಮ ಲೈನ್ಸ್ ಅಲ್ಲಿ, ನಮ್ಮ ಐಡಿನಲ್ಲಿ ಅವ್ರಿಗೂ ಅಂದ್ರೆ ರಾಯಲ್ಟಿ ಇನ್ಕಮ್ ಸಿಗುತ್ತೆ. ಇದು ಮೇನ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ವಿಷಯ. ಕೊನೆಯದಾಗಿ ನಾವು ನೆಕ್ಸ್ಟ್ ಮಾತಾಡೋಣ ಫ್ರೆಂಡ್ಸ್, ಓಕೆನಾ. ಪೇಷನ್ಸ್ ಇಂದ ವೇಟ್ ಮಾಡಿ. ఫ్రెండ్స్, మనం మాట్లాడతాం మరి ఏమంటే ఒక అప్డేట్స్ నెక్స్ట్ అప్డేట్స్ ఆల్రెడీ ఒక 5 అప్డేట్స్ మాట్లాడడం కరెక్టా. సో అది లేకుండా ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ అనేది మాట్లాడి నెక్స్ట్ నేను చెప్పాను కదా, మీటింగ్ ఏమంటే షార్ట్ గా ఉంటుందని చెప్పేసి ఏమంత లెంత్ ఏం పెట్టాం. ఎందుకంటే మనం 3 లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేషన్ ఉంది. సో అందుకోసం ఏంటంటే ఒక్కొక్కరికి ఇన్ఫర్మేషన్ నీట్ గా రీచ్ అవ్వాలి. అది 1.2 3.5 అది ఇంపార్టెంట్ కదా, ఓకేనా. మనం ఏమో మాట్లాడి ఏమో వెళ్ళేది కదా ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతున్నాను, అందరూ సీరియస్ గా వినాలి సరేనా. ఎందుకంటే లైఫ్ డిస్కషన్ చేస్తున్నాం ఇక్కడ. ఏమి మనం టైం పాస్ చేసేకో ఇలా లేదు, ఈ మీటింగ్ లో టైం పాస్ చేసుకున్నాకి వేస్ట్ గా మాట్లాడికి మీరు రాలేదు, నేను రాలేదు, కరెక్టా. మీకు ఒక గోల్ ఉంది, సంపాదించాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలని చెప్పేసి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాకి కూడా లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అవ్వాలని చెప్పేసి ఆశ ఉంది. అందుకోసం మనము సీరియస్ గా మాట్లాడుతున్నాము. సీరియస్ గా మాట్లాడితే సీరియస్ గా విని సీరియస్ గా పని చేస్తే మాత్రం మనకి లైఫ్ లో సక్సెస్ దొరుకుతుంది, లేకపోతే దొరకదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇది కామన్. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఏమంటే మనకి విత్డ్రావల్ సమ్ పీపుల్ చెప్పారు సార్, విత్డ్రావల్ ఇష్యూ వెళ్తుంది, సమ్ పేఅవుట్ వస్తలేదు అది ఇది అని చెప్పేసి. ఎవరు కూల్ గా ఉండండి, ఓకేనా. ఎవరికి ఏమి తొందర ఉండదు, నీట్ గా ఇంకా పేఅవుట్ వస్తుంది. ఏమంటే ఇప్పుడు ఇంత రోజులు మనం చెప్పాము IMPS ఇండియాలో ఎవరైనా చేస్తున్నారంటే లేదు ఫ్రెండ్స్, ది ఫస్ట్ కంపెనీ 500 మాత్రమే. అందరూ నెఫ్ట్ RTGS సంథింగ్ ఇలా చేస్తున్నారు. బట్ IMPS చేయాలంటే గట్స్ కావాలి. ఎందుకంటే దాంట్లో హై రిస్క్ ఉంది. ఎలా ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ అంటే రిస్క్ ఉందో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అందరూ వచ్చి స్టాక్స్ లో పెడతారు, ఓకేనా. సమ్ అమౌంట్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటారు, వారికి ఏం ఇష్యూ లేదు. బట్ ట్రేడింగ్ చేయాలంటే రిస్క్ తెలుసు సమ్ పీపుల్స్ కి. నేను ట్రేడింగ్ చేస్తున్నాను, నాకు తెలుసు. సమ్ పీపుల్స్ ట్రేడింగ్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా తెలుసు అంతా థింక్ చేస్తాను, ఓకేనా. సో అది లేకుండా సో ఇక్కడ రిస్క్ IMPS అన్నప్పుడు ఎక్కువ ట్రాన్సాక్షన్ అయినప్పుడు సింగిల్ టైంలో తనకు లిమిటేషన్స్ ఉంది, ఓకేనా. ఇష్యూ వస్తుంది, సమ్ ఫెయిల్ అవుతుంది, సమ్ రిఫండ్ అవుతుంది, వస్తుంది, ఓకేనా. బట్ పేషెన్స్ ఉండాలి. అది లేకుండా ఇంకా పైన అది కూడా ఆగకూడదు. ఇంకా ఫాస్ట్ గా నెక్స్ట్ లెవెల్ గా ఏమంటే ఇన్కమ్ ఇవ్వాలి అని చెప్పేసి కంపెనీ ఏమంటే ఒక డిసిషన్ తీసుకుంది. సో ఇంకా పైన పేఅవుట్ ఎలా ఇస్తామంటే డైలీ ఇస్తే అది ఇది ఇష్యూ కదా. IMPS ఇస్తే ఇంకా నెఫ్ట్ పేమెంట్ చేస్తామని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తాం. ఎందుకంటే నీట్ గా ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫెయిల్ అయ్యి మరీ వస్తే ఒక ఇరిటేషన్ అవుతుంది, కరెక్టా. ఇస్తాం, క్లియర్ గా ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు. వీక్లీ విత్డ్రావల్ ఇంకా ఎలా ఉంటుందంటే రిక్వెస్ట్ ఎవ్రీ సండే. మీరు ఏం పెట్టాలంటే విత్డ్రావల్ ఎలా పెట్టాలంటే ఎవ్రీ సండే మీకు విత్డ్రావల్ ఉంటుంది. డైలీ 11 to 4 అది లేకుండా ఎవ్రీ సండే ఏం చేసుకోవచ్చు, మీరు విత్డ్రావల్ పెట్టుకోవచ్చు. సండే విత్డ్రా పెడితే మండే ఏం చేస్తారు, ప్రాసెస్ చేస్తే మాక్సిమం ఒక 24 hours లో వస్తుంది. ఫండ్ అనేది మీ అకౌంట్ కి క్రెడిట్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఎలా అంటే సమ్ బ్యాంక్స్ డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. సమ్ బ్యాంక్స్ అంటే సర్వర్ వచ్చి వెల్ గా మెయింటైన్ చేస్తుంటారు. దాంట్లో ఒక 2 to 3 hours. ఇప్పుడు HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్లలో మాక్సిమం 2 to 3 hours 1 hour లో పడిపోతుంది, ఓకేనా, ఫండ్ అనేది. అదర్ బ్యాంక్స్ కి 5 hours 8 hours, మాక్సిమం వచ్చి 24 hours లో ఏమి ఇష్యూ కూడా మీకు నెఫ్ట్ పేమెంట్ అనేది పడిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే IMPS ట్రై చేస్తారు. ఫస్ట్ IMPS పేమెంట్ చేస్తారు. అది ఏమైనా సక్సెస్ అవుతే ఓకే, వెల్ బెటర్ మనకి. దాంట్లో ఏమైనా ఫెయిల్ అయితే ఆ లిస్ట్ ఎలా ఉన్నా ఇప్పుడు సింగిల్ టైంలో అందరూ ఏమంటే రిక్వెస్ట్ ఇస్తే, ఇప్పుడు డైలీ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు
అందరి లిస్ట్ తీసేకి కొంచెం బటన్ అవుతుంది. బట్ ఒకే డేలో సింగిల్ డేలో మనకి విత్డ్రావల్ ఇస్తే ఏమవుతుందంటే, సో మనకి ఏమొస్తుంది చూడండి, మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇంత లిస్ట్ లో సక్సెస్ అయింది, ఇంత ఫెయిల్యూర్ ఉన్నదని చెప్పేసి, ఇంత రిజెక్ట్ అయిందని చెప్పేసి ఏమంటే ఒక ఐడియా ఉంటుంది కంపెనీకి. దాని ద్వారా పేఅవుట్స్ 100% జెన్యున్ గా నీట్ గా ఇవ్వచ్చు. ఓకేనా, దాంట్లో ఏం ఇష్యూ రాదు మనకి. అది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. రిక్వెస్ట్ టైం ఎవ్రీ సండే. సండే ఏం చేసుకోవాలంటే మీరు విత్డ్రావల్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, పెట్టిన తర్వాత మీకు మండే మార్నింగ్ ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేస్తే సేమ్ మండే రోజే వచ్చేస్తుంది, లేకపోతే మాక్సిమం 24 hours లో అకౌంట్ పడిపోతుంది. ఇది ఒక అప్డేట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఇంకా ఒక గ్రేట్ న్యూస్. అది లాట్ ఆఫ్ లీడర్స్ వచ్చి రిక్వెస్ట్ చేశారు. అది లేకుండా నేను చెప్పాను కదా, శివ ప్రసాద్ సార్ వచ్చి ఆల్రెడీ ధర్మరాయలాగా ఆల్రెడీ ఎక్కువ ఇచ్చారు. ఓకేనా, మరీ కూడా ఏమంటే ఓకే, మనకి ఏం చెప్పేది, మన ఫైండర్ లో ఓన్లీ టీమ్ మెంబర్స్ లేదు. వీళ్ళు ఏం చెప్తారంటే, శివ సార్ వచ్చి మన ఫ్యామిలీ లాగా అని చెప్పేసి ఏమంటే మైండ్ సెట్ ఉంది వాళ్ళకి. అందుకోసరం ఇంత హెల్ప్ చేస్తున్నారు, ఇంత ఫండ్ అనేది ఇస్తున్నారు. ఓకేనా, అది లేకుండా సమ్ లీడర్స్ చెప్పారు సార్, ఐడి ఆల్రెడీ అంత ఉంది, మరి ఇప్పుడు ఇంత ఉంది అని చెప్పేసి 1000 రూపీస్ ఉంది సార్. దాంట్లో ఏమారు చేంజ్ అవుతుందా, కొంచెం ఏమారు మనకి డిక్రీస్ చేసి హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే టీంలో లాట్ ఆఫ్ పీపుల్స్ వచ్చి ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్ లో ఏమంటే అడుగుతున్నారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి ఏమంటే అడిగిన ద్వారా మనం ఒక గ్రేట్ డిసిషన్ తీసుకున్నాం. దాంట్లో ఒక గుడ్ న్యూస్ ఏమంటే, సో ఐడి కాస్ట్ ఏం చెప్పాం, 1000 రూపీస్ పర్ ఐడి అని చెప్పాం, కరెక్టా? ఇంకా పైన ఏమంటే 1000 రూపీస్ ఉండదు ఫ్రెండ్స్, జస్ట్ 800 రూపీస్ మాత్రం ఉంటుంది. ఇది ఒక గుడ్ న్యూస్, రైటా? జస్ట్ థింక్ చేయండి, ఒక టీంలో 10 ఐడీస్ పడితే 2000 రూపీస్ సేవింగ్స్ ఉంటుంది. ఓకేనా, సో అది ఏమంటే టీంకి హ్యాపీ దాన్ని. ఇప్పుడు 1000 పెడుతున్నాం, కొంచెం లెస్ అయితే టీంకి హ్యాపీనే. ఓకేనా, అది అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకో టైం చెప్తున్నాను, ఐడి ఆఫర్ మనం ఇస్తున్నాం అంటే ఇంకా ఇలాగే ఏమి లేకుంటే ఇదేమి 1 డే ఆఫర్ కాదు, 200 అనేది 1 డే 2 days ఆఫర్ కాదు, ఇంకా పైన ఇలాగే ఉండాలని చెప్పేసి మన కంపెనీ ఒక డిసిషన్ తీసుకుంది. ఏమంటే ఐడి కాస్ట్ 1000 రూపీస్ ఉంది కదా, ఇంకా పైన 800 రూపీస్ అనేది ఉంటుంది. అది మీరు వచ్చి ఫిక్స్ చేసుకోండి. ఇది ఒక మనకి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది లేకుండా నెక్స్ట్ మనది పేఅవుట్ చెప్పాం కదా. పేఅవుట్ ఎలా ఉంటుందంటే ఐఎంపిఎస్ ఏం చెప్పండి, ఐఎంపిఎస్ ఆర్ నెఫ్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఐఎంపిఎస్ లో చేస్తారు, సమ్ ఫెయిల్స్ అయితే డైరెక్ట్ గా నెఫ్ట్ చేసేసి పేమెంట్ క్లియర్ చేసేస్తారు. ఇంకా పైన ఆన్ టైం క్లియర్ గా ఉంటుంది, ఎవరు ఏం బడన్ ఫీల్ చేయదండి. అలా అయితే ఎలా అని చెప్పేసి ఒకే విషయం ఫ్రెండ్స్, ఏమంటే కంపెనీ వచ్చి స్ట్రాంగ్ గా ఉంది. ఓకేనా, అది ఇది థింక్ చేయకుండా అది అవుతుంది ఇది అవుతుంది, వాళ్ళు వెళ్ళిపోవడం వీడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి మీరు థింక్ చేస్తే ఒకే విషయం, మీ లైఫ్ కి మీరే హీరో. మీ లైఫ్ సక్సెస్ అవ్వాలంటే మీరు మాత్రం వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు డిపెండ్ చేసి వారు వెళ్ళిపోతారు, వీరు వెళ్ళిపోతారు, అక్కడ అది అయింది, ఇక్కడ ఇలా అయింది అని చెప్పేసి మనం నెగిటివ్ థింకింగ్ చేస్తే లైఫ్ లో సక్సెస్ అయ్యి పాసిబుల్ లేదు. ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక ఫ్యామిలీ ఉంది, మీరేమో జాబ్ చేస్తున్నావచ్చు, లేకపోతే బిజినెస్ చేస్తున్నావచ్చు. ఆ ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీరే కదా. మీరు ఇక్కడ సక్సెస్ అయ్యి ఫండ్ అర్న్ చేస్తే మాత్రం మీ లైఫ్ బాగుంటుంది, కరెక్టా? ఇప్పుడు ఎవరో లీడర్ చెప్పారు, ఆ పర్సన్ చెప్పారు, అది లేదు ఇది లేదని చెప్పేసి మనం నెగిటివ్ గా థింక్ చేసి వెళ్ళిపోతే ఎవరికి లాస్? ఇప్పుడు ఎగ్జాంపుల్ మంత్లీ ఒక కంపెనీ చేంజ్ చేసుకుని ఉంటే బాగుంటుందా? లేదు కదా. ఒకే కంపెనీలో ఒక మన 100% 10 years కంపెనీ, ఇదేమి ఎస్టర్డే వచ్చిన కంపెనీ కాదు. ఒక అదర్స్ లాగా 1 month 2 month అని చెప్పేసి, కరెక్ట్ 10 years నుంచి ఫీల్డ్ లో ఒక గట్స్ పెట్టుకొని బాగా చేస్తున్నారు. ఓకేనా, అది లేకుండా మాకు ఇంకో ఒక ఇన్నోవేషన్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీళ్ళ విజన్ బాగుంది. ఓకేనా, అందుకోసం నేను స్టార్ట్ చేశాను. నాకు ఇంతకు ముందు హైలీ ఇన్కమ్ ఉన్నా కూడా అది కొంచెం స్లో చేసి ఇక్కడ వచ్చానంటే ఇక్కడ ఉన్న విజన్, నాకు ఒక అప్డేట్ కావాలి కదా. పర్ డే 20-25,000 చాలు, చాలు నాకంటే. మంత్లీ ఒక 6 to 7 lakhs అది యావరేజ్ ఇన్కమ్ నాది. మినిమం ఒక 5 to 6 lakh అనేది యావరేజ్ ఇన్కమ్ ఇందుకు ముందర చేసిన కంపెనీస్ లో. బట్ అది లేకుండా ఇలా ఉంటే ఎలా లైఫ్? వీళ్ళ విజన్ నాకు అర్థమైంది. ఈ విజన్ ఉంది, ఈ కాన్సెప్ట్ లో మనం చేస్తే
నాట్ ఓన్లీ జస్ట్ 5 lakhs 10 lakhs కాదు, మంత్లీ ఎంత కావాల్సిన తీయవచ్చు. మన విజన్ కూడా మన లైఫ్ సెటిల్ కూడా ఇక్కడ అవుతుందని చెప్పేసి ఒక స్ట్రాంగ్గా స్టార్ట్ చేసినందుకే ఇప్పుడు ప్రజెంట్ ఇలా మాట్లాడుతున్నాం. ఓకేనా, అది క్లారిటీ తీసుకోండి. మన లైఫ్ సెటిల్ అవ్వాలి, మన ఫ్యామిలీకి మనమే చూడాలి ఫ్రెండ్స్, ఎవరు రారు యాక్చువల్లీ. ఓకేనా, మీరు జస్ట్ అడగండి ఎవరున్నారు ఫ్రెండ్, మీ ఫ్రెండ్ రిలేటివ్ సంథింగ్ అదర్స్, నాకు ఒక ఎమర్జెన్సీ ఉంది, నాకు ఒక ఫండ్ కావాలి అని చెప్పేస్తే 500 రూపీస్ ఎవరు ఇవ్వరు. ఏం చెప్పండి, 500 రూపీస్ మిమ్మల్ని నమ్మి ఎవరు ఇవ్వరు. ఓకేనా, ఇది ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఇలా ఉన్నప్పుడు మనం ఎలా థింక్ చేయాలి, ఒక బాగా కాన్సెప్ట్ దొరుకుంది, లైఫ్లో సక్సెస్ కావాలి, మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే సో సీరియస్గా పని చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సీరియస్నెస్ లేకపోతే గోల్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ పీపుల్స్కి గోల్స్ లేదు. ఎందుకు లేస్తాం, ఎందుకు తింటాం, ఎందుకు లైఫ్ ఉంది అదే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ చేసుకోండి. ఓకేనా, మనం ఎందుకు బతుకుతున్నాం మార్కెట్లో, ఇలా ఉన్న జాబ్ చేసాక ఇంకెవడో చెప్తున్నాడు వాడి అడిమిగా వర్క్ చేసాక లేదు, మన లైఫ్ స్టైల్ మేరే. ఓన్లీ మీ పాజిటివ్ థింకింగ్ మాత్రం మీ లైఫ్ స్టైల్ని చేంజ్ అవుతుంది. ఓకేనా, చేంజ్ చేస్తుంది. నాకు ఒక సీక్రెట్ తెలుసు, చెప్తాను, అది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను ఈ ఏజ్లో ఇలా మాట్లాడుతున్నా, ఏజ్ ఏమి 30 40 50 అలా లేదు. లాట్ ఆఫ్ పీపుల్స్ తెలుసు. ఓకేనా, నా ఏజ్ ఏంటి, నేను ఏం చేస్తున్నాను, ఎలా అని చెప్పేసి. ఓకేనా, జస్ట్ ఒక చిన్న ఏజ్. రీజన్ ఏమంటే నా మైండ్ సెట్. ఇంత నేను డెవలప్ అయిన రీజన్ అంటే మైండ్ సెట్. ఓన్లీ మీ మైండ్ సెట్ చేంజ్ చేస్తే మాత్రం మీరు డెవలప్ అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక సూత్ర సరేనా. ఇంకా సమ్ 1 or 2 అప్డేట్స్ ఉంటుంది. ఓకే, మీకు నెక్స్ట్ గ్రూప్లో కూడా సపరేట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మనం ట్రాన్స్లేట్ చేసి మరీ ఒక 2 minutes மாట్లాడతాం, తర్వాత మీకు மீட்டிங் ಎಂಡ್ అవుతుంది. ஓகேனா ஃப்ரெண்ட்ஸ், நம்ம பேசியிருந்தோம் இல்லைங்களா, ஸோ அப்டேட் பற்றி லாஸ்ட் எவ்வளோ அப்டேட்ஸ் பேசியிருந்தோம், ஒரு 5 அப்டேட்ஸ் பேசியிருந்தோம் சரிங்களா. அது கூட பார்த்தீங்கன்னா ஸோ இன்னொன்று இருக்குது, மெம்பர் டு மெம்பர் என்ன பண்ணிக்கலாம். ஸோ மெம்பர்லேருந்து மெம்பர் ரேட் ஆஃப் வேலட்க்கு ஃபண்ட் ட்ரான்ஸ்ஃபர் பண்ணிக்கலாம்னு சொல்லியிருந்தோம். கடைசியாக வந்து 5% ராயல்ட்டி பற்றி பேசணும் கரெக்டுங்களா. ஸோ அது இல்லாமல் இன்னொரு அப்டேட், இனிமேல் பார்த்தீங்கன்னா நிறைய பேர் கேட்டிருந்தாங்க, சார் வித்ராவல் அந்த இஷ்யூ இந்த இஷ்யூ நிறைய போயிட்டு இருக்கு அப்படின்னு சொல்லிட்டு. நம்ம இந்தியாவில் பார்த்தீங்கன்னா தி பெஸ்ட் கம்பெனி, என்ன சொல் ஃபர்ஸ்ட் கம்பெனி, தி பெஸ்ட் கம்பெனி நம்ம தான் இருக்கும். ஏன்னு பார்த்தீங்கன்னா இது வரைக்கும் யாராவது ஐஎம்பிஎஸ் பேமெண்ட் கொடுத்துருக்காங்களான்னா இது வரைக்கும் கிடையாது சரிங்களா. யாரும் ஒரு 2 வருஷம் 3 வருஷம் கொடுத்துருந்தாங்கன்னு நம்ம கேட்கல கரெக்டுங்களா, யாருமே கொடுக்கல. ஃபர்ஸ்ட் கொடுத்து இனோவேஷன் பண்ணியிருக்கோம் ஒரு 7-8 மாசத்துல கரெக்டுங்களா. அதை தாண்டி கம்பெனி இனிமே நெக்ஸ்ட் லெவல் என்ன பண்ணும், வளரும் சரிங்களா. அந்த டெவலப்மெண்ட்காக தான் நம்ம எல்லாருமே ஒர்க் பண்ணிக்கிட்டு இருக்கோம். கூட வந்து ஸோ பேவர்ஸ் நிறைய பேர் வந்து சார் ரிக்வெஸ்ட் கொடுக்குற ஃபெயில் ஆகுது, சம் ஏதோ ஒன்று வருதுன்னு சொல்லிட்டு சில பேர் சொல்லிட்டு இருந்தீங்க. ஸோ கூட வந்து பார்த்தீங்கன்னா இனிமேல் வந்து வீக்லி வித்ட்ராவல் இருக்கும். எந்த மாதிரியான்னு பார்த்தீங்கன்னா ஸோ டீசெண்டாக ஃபர்ஸ்ட் வந்து பார்த்தீங்கன்னா எவ்ரி சண்டே ஞாயிற்றுக்கிழமை பார்த்தீங்கன்னா என்ன பண்ணணும், நீங்கள் வந்து வித்ட்ராவல் கொடுக்குற மாதிரி இருக்கும் சரிங்களா. வித்ட்ராவல் கொடுத்த உடனே மண்டே மார்னிங் என்ன பண்ணுவாங்கன்னா ப்ராசஸ் பண்ணிடுவாங்க சரிங்களா. ப்ராசஸ் பண்ணதுக்கு ஆஃப்டர் என்னன்னா வந்து என்னன்னு பார்த்தீங்கன்னா உங்களுக்கு வந்து 24 hours மேக்ஸிமம் அமௌண்ட்டுங்கிறது அக்கௌண்ட்டுக்கு வந்துடும் சரிங்களா. இது ஒரு நல்ல அப்டேட். ஃபர்ஸ்ட் ஐஎம்பிஎஸ் ட்ரை பண்ணுவாங்க, அப்படி வரலன்னா உங்களுக்கு நெஃப்ட் த்ரூ பண்ணிடுவாங்க. ஏன் பார்த்தீங்கன்னா வீக்லின்னா ஒரு நாளைக்கு பார்த்தீங்கன்னா கொடுத்தானே, டெய்லி ஒவ்வொருத்தர் கொடுக்கும்போது ஒவ்வொருத்தர் லிஸ்ட் எடுத்து பார்க்க முடியாது கட்டுங்களா. அவருக்கு இருக்கிற வேலையில வந்து ஒரே நாளில் வந்து வித்ட்ராவல் ரெக்வஸ்ட் கொடுத்தாங்கன்னா மொத்தமாக என்ன பண்ணிக்கலாம். ஸோ ஒரே நாளில் எத்தனை ஃபெயிலியர் இருக்குது, எத்தனை சக்ஸஸ் இருக்குன்னு சொல்லிட்டு ஒரு லிஸ்ட் டேட்டா வந்துருக்கு கரெக்டுங்களா. ஸோ ஃபெயில் ஆன லிஸ்ட்டுக்கெல்லாம் ஐஎம்பிஎஸ் பண்ணலாம். அப்படி அது ஃபெயில் ஆச்சுன்னா என்ன பண்ணலாம், டேட்டா நெஃப்ட் போட்டு கிளியர் பண்ணிக்கலாம் சரிங்களா. எல்லாருக்கும் ஆன் டைம் பே அவுட் போயிடும். இனிமேல் எல்லாமே வந்து கான்ஃபிடென்ட்டாக பெரிய அளவுக்கு பிஸ்னஸ் பண்ணலாம். நான் சொன்னேன் இல்லையா, பெரிய பெரிய அப்டேட்ஸ். இதை வச்சு நீங்கள் டீம் வந்து 100% க்ரோ பண்ணலாம். யோசிச்சு பாருங்க, ரீடாப் அப் வாலெட்லேருந்து சாரி நியூ வேலெட்லேருந்து ரீடாப் வாலெட் மாற்றிக்கலாம். அதில் வந்து ரீடாப் அப் பின் இல்லாமல் ரீடாப் அப் பின்ஸ் மட்டும் தான் ஜென்ரேட் பண்ண முடிஞ்சிச்சு. இப்போ வந்து நியூ பின்ஸ் கூட ஜென்ரேட் பண்ணிக்கலாம், லைட் அண்ட் ப்ரோ ரெண்டுமே பண்ணிக்கலாம். கூட வந்து வாலெட் ட்ரான்ஸ்ஃபர், வேற ஒரு ஐடியில் அமௌண்ட் இருக்குன்னா அந்த அமௌண்ட்டை வந்து இங்கே ரீடாப் அப் வேலெட்க்கு மாற்றிக்கலாம். இனோவேஷன் பண்ணியிருக்காங்க சரிங்களா. ஸோ அதனால வந்து இனிமேல் ஃபாஸ்ட்டாக இருக்கும், யாரும் வந்து கவலைப்படாங்கன்னா. லாஸ்ட்டில் வந்து பார்த்தீங்கன்னா எம்டி சார் பேசுவார் சரிங்களா. ஸோ அந்த அப்டேட்ஸ் வந்து கொடுக்குறோம், அது வரைக்கும் கொஞ்சம் ವೆಯ್ಟ್ பண்ணுங்க ಫ್ರೆಂಡ್ಸ್. ಅಪ್ಡೇಟ್ಸ್ ಬಂದು ಭಯಂಕರವಾಗಿದೆ ಓಕೆನಾ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಪೇಷನ್ಸಿಂದ ವರ್ಕ್ ಮಾಡಿ, ಜೊತೆಗೆ ಎಲ್ಲರೂ ಸಕ್ಸಸ್ ಆಗ್ಬೋದು. ನಿಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ
ನೀವೇ ನೋಡ್ಕೋಬೇಕು, ಬೇರೆ ಯಾರು ಬಂದು ನೋಡ್ಕೊಳ್ಳಲ್ಲ. ನಿಮ್ಮ ಜೀವನ ನೀವೇ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ಒಂದು ಒಳ್ಳೆ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದೆ, ಯಾರು ಬಂದು ಮಿಸ್ ಮಾಡದೆ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡು ಕೆಲಸ ಮಾಡಬೇಕು. ಜೊತೆಗೆ ಅಂತಂದ್ರೆ ನಮ್ಮ MD ಸರ್ ಬಂದು ಮಾತಾಡ್ತಾರೆ, ಓಕೆನಾ, ಯಾವ ರೀತಿ ಅಂತ ಹೇಳಿ. ಸೊ ಅಪ್ಡೇಟ್ಸ್ ಬಗ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. ಸೊ ಅದನ್ನ ನಾವು ಕೇಳ್ಬಿಟ್ಟು ಲಾಸ್ಟ್ ಅವ್ರೆ ಅಂತಂದ್ರೆ సో మీటింగ్ అనేది ఎండ్ ಮಾಡೋಣ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే ఇంత టైం ఇచ్చి పేషెన్స్ గా నేను మాట్లాడుతున్నాను, సమ్ పీపుల్స్ విన్నారు, అది రొంబ సంతోషం ఉంది యాక్చువల్ చెప్పాలంటే. తర్వాత సమ్ అది లేకుండా మన MD సార్ నెక్స్ట్ మాట్లాడతారు. శివప్రసాద్ సార్ ఇప్పుడు ఏమంటే మాట్లాడతారు, ఏమేమి ఉంది కంపెనీలలో జరిగింది. ఆల్మోస్ట్ మనం అప్డేట్స్ క్లియర్ గా చెప్పాము. అది లేకుండా మన శివప్రసాద్ సార్ విజన్ ఏమంటే వాళ్ళు మాట్లాడతారు డెఫినెట్లీ, ఓకేనా. అందుకోసం మనం ఇలా ఉన్నాము. సో ఇప్పుడు మనం శివప్రసాద్ సార్ ను ఇన్వైట్ చేస్తాము. ప్లీజ్ వెల్కమ్ టు ది గ్రేట్ మీటింగ్ మిస్టర్ శివప్రసాద్ సార్. Yeah, thank you, Ajit sir. Very good evening to all. So actually, so last 20 days nunchi, so we are facing some problems. I think I have the some personal problems, so that's why I did not concentrate that in Finder. So all things maybe God bless, and we came out of the personal problems and we came here. సో ఈ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేస్తున్నాము యాక్చువల్గా. సో దట్స్ వై సో ఇంకా మనం ఈ ఏంటంటే IMBS విత్డ్రాల్తో కావచ్చు, లేదంటే విత్డ్రాల్ ఇష్యూ మేజర్ ఇష్యూ అంటే జనరల్గా ఈ మనం చేస్తున్న కమ్యూనిటీలో మేజర్గా అందరూ చూసేది విత్డ్రాల్ గురించి యాక్చువల్గా. సో కంపెనీ విజన్ గురించి అయితే కాదు. సో ఆబ్వియస్లీ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ వన్. సో కంపెనీ విజన్ వేరే ఉంది. సో ఆల్ లీడర్స్ దే ఆర్ సీయింగ్ ఫర్ దట్ ఓన్లీ విత్డ్రా. సో యాక్చువల్గా ఈ విత్డ్రాల్స్ ఇష్యూస్ ఏదైతే ఉందో 8 months నుంచి కూడా సో కంపెనీకి వచ్చిన ఇన్కమ్కి అండ్ కంపెనీ నుండి వెళ్ళిన అవుట్పుట్కి సో వీఆర్ నాట్ బాదర్ అబౌట్ దట్ వన్. అంటే మాకు ఒక విజన్ ఉంది. సో ఆ విజన్ కోసమే మేము ఇంతవరకు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాం అండ్ ఆ విజన్ని కంప్లీట్గా సో దాన్ని తీసుకెళ్తాం యాక్చువల్గా. సో మాతోటి వచ్చే వాళ్ళు ఎవరున్నా సో మాతోటి ఓకే, మాకు అదేం ప్రాబ్లం లేదు. అంటే స్టార్టింగ్ డే నుండి ఎవరు ఉన్నారో, మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో, ఓకే, ప్రాబ్లం నాట్ ఏ ప్రాబ్లం యాక్చువల్గా. సో బట్ మాతోటి అందరు కలిసి రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవ్రీథింగ్ అంటే ఒక్కొక్క పర్సన్, ఈచ్ పర్సన్ వాళ్ళ ఎర్నింగ్స్ కావచ్చు, వెల్త్ కావచ్చు జనరేట్ చేసుకోవాలని చెప్పి మేము దీన్ని డిజైన్ చేసాం. ఈ ఫంక్షనాలిటీని ఫైండర్ కావచ్చు, లేదా మన కంపెనీ ఫీచర్స్ కావచ్చు. థింగ్ ఏంటంటే సో అప్డేట్స్ అన్ని ఫైండర్ లైట్ ప్రో గురించి చెప్పారు. సో ఈ విత్డ్రాస్ క్లియర్ కావాలి ఫైండర్ లైట్ ప్రోలో కూడా. అంటే లాస్ట్ మన విత్డ్రాస్ కంటిన్యూ అవుతున్నాయి లైట్ ప్రోలో, బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ అంటే చాలా వరకు కొన్ని ఫెయిల్ అవుతున్నాయి అండ్ రీఫండ్ ఇష్యూస్ వస్తున్నాయి. సో దట్స్ వై అంటే రీటాప్ ఆఫ్ పిన్స్ జనరేట్ చేసుకోవడానికి ఆల్రెడీ మనం ఛాన్స్ ఇచ్చాము. సో అదే విధంగా మనం రీటాప్ ఆఫ్ వ్యాలెట్ కి అంటే మెయిన్ వ్యాలెట్ నుండి రీటాప్ ఆఫ్ వ్యాలెట్ కి ప్రో వ్యాలెట్ నుండి కావచ్చు, లైట్ వ్యాలెట్ నుండి కావచ్చు, సో రీటాప్ ఆఫ్ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు యాక్టివేషన్ పిన్స్ అండ్ రీటాప్ ఆఫ్ పిన్స్ అని జనరేట్ చేసుకొని యూ కెన్ కంటిన్యూ దట్ బిజినెస్. సో నో నీడ్ టు బాదర్ అబౌట్ ఫర్ దట్ విత్డ్రాల్స్ యాక్చువల్గా. సో ఇది థింగ్స్ అంటే ఈ థింగ్స్ కూడా ఈ కంపెనీకి వచ్చిన ఐడియాలజీలో సో లీడర్స్ అంటే స్టార్టింగ్ డే నుండి ఎవరైతే లీడర్స్ ఉన్నారో దే ఆర్ గివింగ్ సమ్ సజెషన్స్, గుడ్ సజెషన్స్. ఆబ్వియస్లీ కొన్ని బ్యాడ్ సజెషన్స్ వల్ల మిస్టేక్ జరగచ్చు, కానీ బట్ గుడ్ సజెషన్స్ తీసుకొని ఈ రోజు మళ్ళీ మనం చేంజెస్ అనేది చేయడం జరిగింది యాక్చువల్గా. సో అందులో వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అండ్ మెంబర్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ హోప్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ దాని గురించి క్లియర్ గా మళ్ళీ మేము కమ్యూనిటీలో షేర్ చేస్తాము డీటెయిల్స్. సో బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ 90% ఆఫ్ థింగ్ అంటే 80% వరకే ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేస్తున్నాం అని చెప్పి మేము అనుకుంటున్నాం యాక్చువల్గా. సో ఫైండర్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ దట్ వన్. సో ఫైండర్ కి ఇంకా క్లాష్ ప్యాడ్ అప్లికేషన్స్ జనరేట్ చేసి సో ఫైండర్ ని ఇంకా ఏదైతే షార్జాలో ఉందో సో వీఆర్ గోయింగ్ టు దట్ లాంచింగ్ ఇన్ దట్ వన్. సో ఆల్రెడీ షార్జాలో మన ఆఫీస్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో కంప్లీషన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్. సో ఈ OLX టైప్ ఆఫ్ మాడ్యూల్ అంటే క్లాస్ ప్యాడ్ అప్లికేషన్ లాంచింగ్ యాక్చువల్గా. సో
parallel గా సో వి కేమ్ విత్ వన్ బెండ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎందుకు ఇస్తున్నారు సార్ మీరు, అసలు ఇదే ప్రాజెక్ట్ కరెక్ట్ చేయట్లేదని కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ద థింగ్ ఈస్, సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నప్పుడు సో వీఆర్ గివింగ్ సమ్ ఆపర్చునిటీ టు జనరేట్ దట్ ఇన్కమ్. అంటే మీ గురించే కదా, మీరు అన్నెసరిగా కంపెనీని ఇప్పుడు 8 months నుంచి మేము మెయింటైన్ చేస్తున్నాము, యాక్చువల్గా 10 years నుంచి మేము మార్కెట్లో ఉన్నాము. సో నేను యాక్చువల్గా ఐ వాజ్ జనరేటెడ్ సో మెనీ అప్లికేషన్స్. యాక్చువల్గా మేము కూడా చేసిస్తాము సాఫ్ట్వేర్ కాబట్టి, ఎంఎల్ఎం అప్లికేషన్స్ కావాలనుకుంటే బైనరీ కాన్సెప్ట్స్ కావచ్చు, ఏ కాన్సెప్ట్ క్రిప్టో, ఈవెన్ ద క్రిప్టో కాన్సెప్ట్స్ ఆల్సో వీ కెన్ మేక్ ఇట్. సో మీరు కూడా ఎవరైనా కంపెనీ పెట్టాలని కూడా రండి, గట్స్ ఉంటాయి. సో వీఆర్ డూయింగ్ ద సాఫ్ట్వేర్స్ యాక్చువల్గా. సో చేసిస్తున్నాం యాక్చువల్గా. సో లైక్ దట్ వన్ సో మెనీ పీపుల్ ఆర్ సఫికేటింగ్ విత్ దట్ సాఫ్ట్వేర్స్ అండ్ ఎనీథింగ్. అంటే కాన్స్టెన్సీ లేకపోవడం వల్ల సో సఫర్ అవుతున్నారు అండ్ వాళ్ళ ఇన్కమ్స్ అనేది లాస్ అవుతున్నారు యాక్చువల్గా, వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో. బట్ మేము వీఆర్ గివింగ్ ద ఆపర్చునిటీ. ఎలా ఇస్తున్నాం ఆపర్చునిటీ? మాకు వచ్చిన దాంట్లో మేము ఇస్తున్నామండి ఆపర్చునిటీ, దట్స్ ఇట్. సో అంతేగాని సో ఇదే కరెక్ట్ లేదు అదే అంటే, కరెక్ట్ లేకుంటే సో వితౌట్ ద కరెక్షన్ 8 months నుంచి కంటిన్యూస్ గా చేసి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ కంటిన్యూ చేయడానికి వి కాంట్ డూ ట్రైయింగ్ అన్నట్టు యాక్చువల్గా. సో ఎందుకు అంటే సో సఫికేటింగ్ ని అంటే ఏదైతే ఒక నెగిటివిటీ ఉందో, సో అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కమ్యూనిటీలో నెగిటివిటీ ఉందో ఆ నెగిటివ్ ని మనం రిమూవ్ చేయాలని చెప్పి చూస్తున్నామనండి. సో ఇఫ్ ద సక్సెస్ ఫైండర్ ని సక్సెస్ చేయగలిగితే, అంటే నాట్ ఓన్లీ బిజినెస్ అండి, సో ఫైండర్ క్లాసిఫైడ్ అప్లికేషన్ ట్రూలీ క్లాసిఫైడ్ అప్లికేషన్ గా సక్సెస్ చేయగలిగితే, సో విత్ దట్ ఎంఎల్ఎం అంటే ఈ కమ్యూనిటీ తోటి సక్సెస్ అయిన అప్లికేషన్ గా డెఫినెట్లీ ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ యాక్చువల్గా. సో ఈ ఎంఎల్ఎం కాన్సెప్ట్స్ తోటి, ఎంఎల్ఎం నెట్వర్క్ తోటి బయట మార్కెట్ లో నెగిటివ్ ఉంది జనరల్ గా. సో అందరు ఏమనుకుంటున్నారు, ఈ చైన్ సిస్టమ్ వల్ల వీఆర్ గెటింగ్ లాసింగ్ ద లాట్ ఆఫ్ అమౌంట్ అంటే యు ఆర్ చూసింగ్ ద లాస్ట్, వీఆర్ చూసింగ్ దట్ రాంగ్ డొమైన్ యాక్చువల్గా. మీరు ఒక రాంగ్ డొమైన్ రాంగ్ కంపెనీని చూస్ చేసుకుంటే లాస్ అవుతారు ఆబ్వియస్లీ. కానీ మేము ఇక్కడ ఇస్తున్నాం. సో ఈ ఫైండర్ అనే అప్లికేషన్ కావచ్చు, లేదంటే మా ఫాస్ట్ పే కావచ్చు, అన్బైండ్ కావచ్చు, సో ఎంటర్ప్రీనర్ ప్రాజెక్ట్స్ అండి. సో వైట్ లేబుల్ ప్రొడక్ట్స్ గా చేస్తున్నాం మేము యాక్చువల్గా. సో ఇఫ్ యూ గో టు ద అపోలో ఫార్మసీ, సో మెనీ ప్రొడక్ట్స్ ఆర్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ అపోలో ఫార్మసీ, బట్ వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమి ఉండవు అందులో. సో దే ఆర్ డూయింగ్ ద మార్కెటింగ్. సో మేము కూడా ఒక జనరల్ ఒక రిటైల్ మార్కెటింగ్ ని అంటే వైట్ లేబుల్ మార్కెటింగ్ ని మేము కూడా చేస్తున్నాం. సో అన్లైన్ కూడా అందుకే తీసుకొచ్చాం యాక్చువల్గా. అండ్ ద మోర్ ఓవర్ థింగ్, సో టుమారో వీఆర్ లాంచింగ్ వన్ ప్రాజెక్ట్ దట్ ఈస్ ద మేక్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్. అంటే ఏదైతే ఈ కామర్స్ అప్లికేషన్స్ ఏదైతే మేము అనుకున్న కాన్సెప్ట్స్ ఉన్నాయో, సో ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని అంటే కంటిన్యూస్ గా ఆ ప్రాజెక్ట్ కిందకి తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాం. స్టిల్ ఐ డిడ్ నాట్ షేర్ ఇన్ కమ్యూనిటీ దట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా. ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ బైనరీ కాన్సెప్ట్ యాక్చువల్గా అది. సో నేను బైనరీ ప్రాజెక్ట్ ని నేను షేర్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే యాక్చువల్గా లీడర్స్ కి సో అంటే వెల్త్ జనరేషన్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. థింగ్ ఏంటంటే, సో ఈ కమ్యూనిటీ నేను అనట్లేదు, సో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. సో లేటర్ వి విల్ గివ్ దట్ డీటెయిల్స్ యాక్చువల్గా. సో బట్ థింగ్ ఏంటంటే వచ్చిన ప్రాజెక్ట్ ని ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. సో అలా అని చెప్పి ఆ ప్రాజెక్ట్ రన్ అవుతుంటే ఫైండర్ క్లోజ్ అవుతుంటే అంటే నెవర్ ఇంపాసిబుల్. సో ఫైండర్ వాజ్ మేక్ ఇట్ ఫ్రమ్ దట్ సో కంపెనీ అనే ఫ్యూచర్ కోసమే దాన్ని జనరేట్ చేసాం. లేదనుకుంటే ఏదో లాక్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ అమౌంట్ పెట్టి దుబాయ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి 22 CR 10,000 AD షేర్స్ కి ఒక్కొక్క షేర్ 10,000 షేర్స్ పెట్టేసి AD షేర్స్ పెట్టేసి అక్కడ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి ఊరికే కూర్చోలేదండి ఇక్కడ యాక్చువల్గా. సో అంటే ఆ ఫైండర్ అనే అప్లికేషన్ ని సో మల్టిపుల్ ఆఫ్ కంట్రీస్ ని మనం డైరెక్ట్ గా యూటిలైజ్ చేయాలి అండ్ లాంచింగ్ చేయాలనే ఒక ఉద్దేశం మీదనే చేసాము. దానికి ఫ్యూచర్ గోల్ ఉంది యాక్చువల్గా. సో ఆ ఫ్యూచర్ గోల్ కోసం వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ యాక్చువల్గా. సో ఈవెన్ దో ఏ కంపెనీకైనా ప్రాబ్లం వస్తుందండి ఏదో ఒక సిచ్యువేషన్ లో. సో 100% సక్సెస్ అయిన కంపెనీ ఏది ఉండదు.
మీరు ఏదైనా చూడండి, ఏ కంపెనీ అయినా చూడండి, స్టార్ట్అప్ కంపెనీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈవెన్ దో ఈరోజు పేటిఎం కావచ్చు, బైజూస్ రైట్ నౌ, సో దే ఆర్ టోటల్లీ కంప్లీట్ క్లోజింగ్ అండ్ టోటల్లీ సేలింగ్ దట్ ఆఫీసెస్ యాక్చువల్ గా. సో ఒక వెలుగు వెలిగింది కరోనా టైంలో యాక్చువల్ గా. సో లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చాయి, థౌజండ్స్ లాక్స్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి దాంట్లోకి. సో రైట్ నో వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఫర్ దట్ బైజూస్. సో అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓవర్కమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో లైక్ ద పేటిఎం డైరెక్ట్ గా పేటిఎం కాదు, 196 కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ దానికి కంపెనీ అండి, పేరెంటల్ కంపెనీ. సో ఆ కంపెనీని స్టార్ట్ చేసి తను లాస్ అయ్యాక మళ్ళీ 196 నుంచి పేటిఎం క్రియేట్ చేసి ఈరోజు పేటిఎం అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ ఇన్ ఇండియాలో యూపీఐ పేమెంట్స్ తీసుకొచ్చింది. బట్ యూపీఐ పేమెంట్స్ సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ వల్ల సో యూఆర్ ఫేసింగ్ దట్ ఆర్బీఐ రూల్స్ యాక్చువల్ గా. సో ఆర్బీఐ నుంచి ఫేసింగ్ చేస్తుంది. సో ఇట్ విల్ బి ఓవర్కమ్ అండ్ ఏదో ఒక రోజు మళ్ళీ అది స్టెప్ ఆన్ అవుతుంది. అండ్ కర్ణాటకకి వెళ్దామండి. సో కర్ణాటక వచ్చి కాఫీ ఓనర్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా క్యాఫే డే, సో ఆ ఓనర్ సూసైడ్ చేసుకున్నారు. సో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అమౌంట్ సో క్రెడిట్స్ పెట్టుకొని సూసైడ్ చేసుకుంటే సింగిల్ హ్యాండెడ్ గా ఉమెన్ అంటే వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వైఫ్, షీఈస్ మేక్ ఇట్ ఇన్ ప్రాఫిట్ ఇన్ రైట్ నౌ. అంటే ఆ కాఫీ డే కంపెనీని మళ్ళీ ప్రాఫిట్ లోకి తీసుకొచ్చింది. దట్ ఈస్ ద థింగ్ అండి. సో ఏదో రాగానే క్లోజ్ చేద్దామని చెప్పి మేము ఈ కంపెనీని రాలేదు. అండ్ అందరిలాగా ఎంఎల్ఎం కాన్సెప్ట్స్ కోసం అని కంపెనీని ఇక్కడ క్రియేట్ చేయలేదు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ సో ఇట్ ఈస్ ఎ యాప్ అండ్ ఫైండర్ అనే కావచ్చు, లేదంటే మా కంపెనీ కావచ్చు, ప్యూర్లీ ఒక యాప్ అండి. సో బేస్డ్ ఆన్ దట్ యాప్, సో మేము దీన్ని మీరు మమ్మల్ని వదిలేసినా కానీ మేము దాన్ని వదిలేసుకోలేము యాక్చువల్గా. సో మాతో ఉన్న వాళ్ళకి సో వీఆర్ దట్ ఎర్నింగ్. మీకు సింపుల్ లాజిక్ చెప్తాను,